నమో గురుభ్యః. మనము మన దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దానికి మానసోల్లాసమన్న వివరణను పోయిన వారం వరకు అధ్యయనం చేసి, ఒక్కసారి ఫస్ట్ నుంచి చివరి దాకా చదవడము పూర్తి చేశాము. అయితే దాన్ని ఎన్ని సార్లైనా చదవాలి. అందులోని అర్థము గ్రహింపుకొచ్చిందాక, ఆ తర్వాత కూర్చుని దాన్ని అవసరమైనంత వరకు విచారణ చేస్తూనే ఉండాలి. ఆ విచారణ చేస్తూ చెప్తూ ఉన్నదాన్ని గ్రహిస్తూ మనము దాటిపోవాలి. అది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. కావాలంటే కలిసి చేయొచ్చు. లేదా ఏకాంతంగా చేయొచ్చు. కానీ మాత్రము ఇది జరుగుతూ ఉండాలి. అయిపోయిందనడానికి వీల్లేదు. ఒక్కసారి కలిసి చదువుకోవడం, మొదటిసారి అందరం కలిసి చదువుకోవడం పూర్తి చేశాము. కానీ మాత్రం ఆ స్తోత్రం అధ్యయనం చేయడం, పఠనం చేయడం, శ్రవణం చేయడము, కీర్తనం చేయడం అయిపోయింది అని చెప్పలేము. గ్రంథంలో ఉన్న విషయము మనలో పూర్తిగా చేరిందాకా సాగుతూనే ఉండాలి. కానీ మనం ఇక్కడ కలిసి చదువుకోవడం ఏదున్నదో, దాని సంబంధంగా చివరిగా మళ్ళీ ఇంకొకసారి ఆసాంతము సింహావలోకనం చేద్దాము. చేసి ఈ పర్యాయము దీన్ని పూర్తి చేద్దాము. దక్షిణామూర్తి స్తోత్రము మన శంకర్ల వారు మనకిచ్చింది 10 శ్లోకాలతో ఉంటుంది. 10 శ్లోకాలను పైనుంచి కింది దాకా ఒకసారి చూద్దాము లైన్‌గా వరుసబెట్టి. మనము ఎక్కడున్నామంటే, దక్షతతో కర్మలు చేస్తూ దక్షిణాయనంలో ఉన్నాము. అక్కడ మూర్తులు, అష్టమూర్తులను పెట్టుకుని, మన ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి అన్న పంచభూతాలు, వాటి నుంచి వచ్చిన దేహాలు, అందులో ఉన్న బుద్ధి, మనస్సు, అహంకారము. ఆ 5 ఈ 3 కలిపి 8 అంగాలుగా ఉన్న మూర్తి ధరించి ఉన్నాము. మనము ఈ దక్షిణామూర్తి చదువుతూ ఉన్నప్పుడు ఈ దక్షిణ దిక్కుగా ఉండి, దక్షిణాయనంలో దక్షతతో కర్మలు చేస్తూ ఉన్న మనము ఈ మూర్తులతో అంటే దేహాలతో ఉండి, సాంగంగా 8 అంగాలుగా ఉన్న, అష్టాంగంగా ఉన్న ఈ మూర్తితో ఉండి, మనము ఈ మననము, విచారణ చేస్తూ ఉండగా అప్పుడు ఏమవ్వాలి అంటే, ఈ దక్షిణామూర్తి అంటే ఇక్కడ దక్షతతో ఇక్కడ కూర్చొని ఈ స్తోత్రం చదువుతూ ఉన్న ఏదో దేహాది సంఘాతంతో అభిమానం పెట్టుకుని ఉన్న, సంఘం పెట్టుకుని ఉన్న కేవలం ఇంత మాత్రం మూర్తి గాదు. అసల బ్రహ్మాండమంతా గూడా నేనే అయి ఉన్నాను. ఆ మూర్తి గూడా నేనే. దక్షిణామూర్తిని అయి ఉన్నాను. ఇక్కడ ఈ మొత్తము ఏదైతే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నదో, ఆ మొత్తము గూడా నేనే విరాట్ స్వరూపంగా ఉన్నాను అని ఆ మూర్తి దాకా మనము వ్యాపించాలి ఈ ఉపాసనతో, ఈ ధ్యానంతో, మననంతో, విచారణతో. ఇక్కడ కూర్చున్న ఈ చిన్న అల్పమైన, పరిచ్ఛిన్నమైన దేహం మాత్రమే గాదు నా మూర్తి, నా రూపము. అసలు బ్రహ్మాండమంతా నా రూపమే. నేను ఆ మూర్తిని అయి ఉన్నాను అని విరాట్ మూర్తిగా, విశ్వమూర్తిగా మనల్ని మనము భావించే స్థితికి, కంటిన్యూయస్‌గా నిరంతరంగా భావించే స్థితికి రావాలి. అయితే వచ్చి అక్కడ ఆగడానికి వీల్లేదు మళ్ళీ. దీన్ని అమూర్తంగా మనము మార్చవలసి ఉంటుంది. మొత్తం అన్నింటినీ చెయ్యగలిగిన అనంత శక్తిమంతమైన దక్షతతో ఉన్న నేను, నిర్వికల్పమైన, నిరవయవమైన, నిరాకారమైన అమూర్తి తత్వము అని అక్కడికి వెళ్ళి ఉండిపోవలసి ఉంటుంది. ఈ 3 స్టేజెస్ మనకు ఎట్లా దాటుకుంటూ వెళ్ళాలి అని చాలా జాగ్రత్తగా, వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చూపిస్తూ వచ్చారు. మనము వాటిని మళ్ళీ 10 శ్లోకాల్లో చూస్తూ వెళ్దాము. విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజ అంతర్గతం తస్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ ఉద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం తస్మై
శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అసలు ఈ విశ్వమంతా బయట కనిపిస్తూ ఉన్నదంతా ఏమి అంటే, దర్పణంలో దృశ్యమానమై కనిపిస్తూ ఉన్న నగరిలాగా తుల్యం సమానమై ఉన్నది. అద్దంలో కనిపిస్తూ ఉన్న ఏదో నగరము. నగరం వేరేగా ఉంటుంది. ఊరు వేరేగా ఉంటుంది. అక్కడ అద్దం బెడితే ఆ అద్దంలో ఊరంతా కనిపిస్తుంటుంది. అట్లా ఆత్మ అన్న అద్దంలోనే ఈ విశ్వమంతా గూడా సాకారంగా కనిపిస్తూ ఉన్నది. ఇంతకది ఎక్కడున్నది అంటే నిజాంతర్గతం, ఆత్మాంతర్గతం. నిజ అంటే ఆత్మ. తనలోనే ఉన్నది. లోపలే ఉన్నది ఇదంతా. బయటగా కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉన్న విశ్వమంతా గూడా లోపలే ఉన్నది టెక్నికలీ. దాన్నెట్లా అర్థం జేసుకోవాలి అంటే, ఏదో నిద్రపోతూ ఉన్నప్పుడు స్వప్నంలో ఏదో ఒక కల కనిపిస్తే, ఆ కల నాకు వేరుగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. నాకు బయట కలల ప్రపంచమంతా ఏదో వేరేగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజంగా అది నాకు వేరుగా, నాకు బయట లేనే లేదు. నాకు వేరుగా లేదు, నాకు బయట లేదు. నాలోనే నేనే, ఆత్మని నాలోనే, నేనే నన్నే ఈ రూపాలుగా చూస్తూ ఉన్నాను అని తెలుసుకోవాలి. మరెందుకట్లా బయటున్నట్టుగా ఉంది అంటే మాయ. ఏదో మాయలాగా బయట ఉద్భూతం నిజంగా సంభూతం సంభవించినట్టుగా కనిపిస్తుంది కానీ కాదు. నిద్రపోతూ ఉన్నప్పుడు కలల లోకంలో ఏవేవో లోకాలన్నీ కనిపించినట్టు, పదార్థాలన్నీ కనిపించినట్టు, కేవలం కల్పించబడ్డది ఇదంతా. మెలకువలో ఉన్నాను, నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను అన్నట్టుగా ఉన్న ఈ అవస్థలో కూడా కనిపిస్తూ ఉన్న విశ్వమంతా గూడా కలలోని ప్రపంచమే. అసత్ పదార్థమే. అయితే అది మాయగా నాలోనే కల్పించబడ్డది కేవలం కల అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రబోధ సమయంలో. కలలో నుంచి మేల్కున్నప్పుడు అదంతా కల అని తెలిసినట్టు, ఈ జాగ్రత్తన్న ఈ నిద్రలో నుంచి, ఈ కలలో నుంచి మేల్కున్నప్పుడే ఇదంతా కల అని తెలుస్తుంది. అట్లా తెలుసుకున్న వాళ్ళున్నారా అంటే ఉంటారు. ఎవడో ఒకడుంటాడు. ఎవడైతే అట్లా సాక్షాత్కారం చేసుకున్నాడో ఇదంతా నేనే నాలోనే కలలాగా కల్పించుకుని చూస్తూ ఉన్నానో, నాకు వేరుగా లేదు, నేను కాకుండా పోలేదు. అంతా ఉన్నది నాలోనే అని స్వాత్మానం ఏవ తనను తానే అద్వయంగా రెండోది లేనే లేదు. నేనే ఇట్లా కనిపిస్తున్నాను నాకే నాలోనే అని తెలుసుకున్నవాడు ఒకడుంటాడు. వాడేం చేస్తాడంటే గురువుగా ఎవరైనా తనని ఆశ్రయిస్తే వాళ్ళకి ఈ విషయాన్ని ఉపదేశం చేస్తాడు. చేసి వాడు తన స్థితిని చేరుకుంటాడు. ఇంక అక్కడే ఉండిపోతాడు. వాడక్కడే ఉండి, ఆ స్థితిని చేరి, ఇంకా అక్కడికి రాని వాళ్ళకి ఆ విషయం గురించి ఉపదేశం చేసి వాడక్కడే ఉండిపోతాడు. అయినా సరే ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా కొంచెం వేరే ఎగ్జాంపుల్ తోటి చెప్తారా అంటే చెప్తాను. నాలోనే నేను నిద్రపోతున్నప్పుడు కలలాగా నాలోనే మొత్తం కల్పించబడ్డది అంటే బానే ఉంది గానీ నిజంగా ప్రపంచం, బ్రహ్మాండం ఉన్నది గదండీ బయట. నాలో నుంచి ఇంత బ్రహ్మాండం ఎట్లా వస్తుందండి? నేనేమో ఇంతే ఉన్నాను. అంతగా ఉన్న బ్రహ్మాండమంతా ఇంతే ఉన్న నాలో నుంచి ఎట్లా వస్తుందండి? అంటే బీజస్య అంతః అంకురః జగత్ ఇదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. మాయావి ఇవ విజృంభయతి అపి మహాయోగి ఇవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇదంతా కలలాగా నా నుండే నాలోనే నా వల్లే నన్ను బట్టే ఉన్నది అని తెలుసుకున్నవాడు చెప్తాడు. వాడినడిగితే ఇంకా కొంచెం ఏదైనా ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే వాడేం చెప్తాడంటే, ఒక బీజం ఉన్నదనుకో, ఒక విత్తనము. అందులో మహావృక్షం ఉన్నది అంటే నమ్మడం కష్టం. కానీ ఉన్నదా లేదా? ఆ బీజంలోనే ఒక అంకురం ఉంటుంది మొలక. అది బయటికొచ్చి ఇంకా పెద్ద వృక్షంలాగా వ్యాపిస్తుంది ఊంచుకుని. అదంతా నిజంగా ఆ విత్తనంలో ఉన్నది అంటే, నువ్వు కాదు అని అనగలవా? ఎట్లా ఉంటుంది అని క్వెషన్ చేయగలవా?
అట్లానే ఇదం జగత్ ఈ జగత్తు గూడా పునః మళ్ళీ ప్రాక్ ఈ జగత్తుగా నీకు ఉన్నట్టుగా కనిపించే కన్నా ముందు నిర్వికల్పంగానే వికల్పము లేదు. కల్పించకుండా ఉంటుందది. కల్పించబడలేదది. వ్యక్తం కాలేదు. వేరుగా లేదు. కానీ మాయ చేత కల్పించబడుతుంది. అప్పుడు వికల్పమవుతుందది. సవికల్పమవుతుంది. ఇంకా సవికల్పమైనప్పుడు అదేమవుతుంది? దేశాలుగా, కాలాలుగా, రకరకాల కల్పనలతో విచిత్రంగా చిత్రించబడుతుంది. మొత్తం బొమ్మలాగా. ఏదో పెయింటింగ్ లాగా. అయితే ఆ పెయింటింగ్ గూడా 3 డైమెన్షనల్, 4 డైమెన్షనల్ పెయింటింగ్‌గా తనిష్టం తయారవుతుంది. అయితే కానీ ఇదంతా ఆ చిన్న విత్తనంలో నుంచి పెద్ద మహావృక్షం వచ్చినట్టు, ఈ దేశాలు, కాలాలు, రకరకాల పదార్థాలు మొత్తం అన్నీ కల్పించబడ్డవేవున్నాయో అవన్నీ నేనే మళ్ళీ అని వాణ్ణి వాడు ఎవడైతే నేనే ఇదంతా నాలోనే కల్పించుకున్నాను. ఎట్లా? స్వేచ్ఛగా నా ఇచ్చ, నా సంకల్పం, నా ఇష్టం. నేను సంకల్పం చేశానంటే నిర్వికల్పం కాస్త సవికల్పం అవుతుంది. అంతా నా సంకల్పమే. ఓన్లీ కల్పన, కల. ఎట్లా చేస్తాను? మాయతో చేస్తాను. మాయావిలాగా చేస్తాను. మ్యాజిక్ లాగా చేస్తాను మొత్తం. విజృంభిస్తాను. నేను విజృంభించి విజృంభింపచేస్తాను మొత్తం విశ్వాన్ని. లేదా మహాయోగి. అయితే నేను మాయావి లేదా మహాయోగి 2 నేనే. నేనే మాయావిని. నేనే మహాయోగిని. నువ్వు యోగం అంటే యోగం, మాయ అంటే మాయ. మాయగానైనా సరే, యోగంగానైనా సరే మొత్తాన్ని నాలో నేనే నన్నే నా వల్లే కల్పిస్తూ ఉన్నాను. ఎట్లా? సంకల్పిస్తూ ఉండడం చేత. అని తెలుసుకున్నవాడెవడున్నాడో వాడు గురుమూర్తి అయి మనకు ఈ విషయాన్ని ఉపదేశం చేస్తాడు. వాడెక్కడుంటాడు? తన స్థితిలో ఉండి ఈ విషయాన్ని మనకు ఆత్మస్థితిలో ఉండి మనకు ఉపదేశం చేస్తూ ఉంటాడు. అయితే 2 ఎగ్జాంపుల్స్ అయిపోయాయి గదా! ఒకటి కలలాగా అని చెప్పారు. ఒకటి విత్తనంలో నుంచి మొలకెత్తిన చెట్టులాగా నాలో నుంచే నా నా థాట్ బీజంగా ఈ మొత్తం బ్రహ్మాండమంతా నా సంకల్పంతోటే కల్పించబడ్డది సమ్యక్‌గా అని తెలుసుకున్నవాడు, ఇంకా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యండి అంటే, సరే చెప్తాను పట్టు అని చెప్తారు వాళ్ళు గురువుగారు. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్ కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్ త్వం అసి ఇతి వేదవచసా యః బోధయతి ఆశ్రితాన్. యత్ సాక్షాత్కరణాత్ భవేత్ న పునరావృత్తిః భవ అంబోనిధౌ. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ ఎవరి యొక్క స్ఫురణ, అదే మరి స్ఫురిస్తూ ఉండడం అంతే ఇంకా. కేవలం చిన్మాత్రం. అది సత్ ఆత్మకమై ఉన్నది. సత్స్వరూపంగా ఉండి అసలు ఉన్నది మొత్తం చిన్మాత్రం, స్ఫురణ మాత్రం. అదేమవుతుంది? సత్‌గా మారుతుంది. ఉన్నాను అన్న ఉనికిగా మారి, ఆ తర్వాత అది అసత్తుగా కల్పించబడ్డవేవేవో ఉంటాయి గదా! అర్థాలు, పదార్థాలు. వాటిలోకి గమనం ప్రవేశిస్తుంది. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని దాన్ని సృష్టించి అందులోకే ప్రవేశించి అని ప్రవేశించి ఇంక అక్కడి నుంచి భాసిస్తూ ఉంటుంది. నేనే నా కలను నాలోనే నా వల్లే సృష్టించుకుని నేనే ఆ కలలోకి ప్రవేశించి ఆ కలను ప్రకాశింపచేస్తూ ఉంటాను. కనిపించే విధంగా చేస్తూ ఉంటాను. కాబట్టి నేను వేరు, నా కల వేరు గాదు అని నువ్వు అర్థం జేసుకో. సాక్షాత్తుగా ఆ కల ఉన్నదనుకో, కలెవరు మళ్ళీ? నువ్వు రాత్రి పడుకొని నిద్రబోతుంటే నీకొక కలొచ్చిందనుకో, ఆ కల నీకు వేరుగా ఉన్నదా? నువ్వు గాకుండా ఉన్నదా? త్వమ గదా! ఆ కల త్వమసి అయి ఉన్నది గదా! అట్లనే. ఒకవేళ నువ్వు విత్తనమనుకో, నీలో నుంచి మహావృక్షం వచ్చిందనుకో, అప్పుడు నీకు నువ్వే అయి ఉన్న వృక్షానికి భేదమున్నదా? వృక్షము త్వము నువ్వే ఆ విత్తనమే అయి ఉన్నది గదా! అసి.
ఈ విధంగా నువ్వు ఆలోచన చేసుకుంటే నీకర్థమవుతుంది అని మనకు మన చాందోగ్యంలో ఒక 9 ఎగ్జాంపుల్స్ తోటి చెప్తూ వస్తారు. ఆ రకంగా అది త్వము నువ్వే అసి అయి ఉన్నావు అని వేద వాక్కులను పెట్టుకుని తత్వమసి అన్న వాక్యాలను తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఉన్నదంతా ఆత్మే అని చెప్తూ ఉన్నది. ఆ ఆత్మ ఒక్కటే అని చెప్తూ ఉన్నది. అది నువ్వే అని చెప్తూ ఉన్నది. ఎక్కడెక్కడ వేదవాక్కుందో వాటన్నింటినీ కలుపుకుని ఎవడైతే తనను ఆశ్రయించిన వాళ్లకు బోధిస్తూ ఉంటాడో బోధయతి. వాడు ఆశ్రయించిన వాళ్ళని దయతో అనుగ్రహించి ఈ విధంగా వాడు తెలుసుకున్న దాన్ని బోధిస్తూ వాడికి ప్రబోధన, ఆత్మ ప్రబోధము, ప్రబోధ సమయం కలిగేదాకా వాళ్లకు వెంటే ఉండి నేర్పిస్తూ మళ్ళీ ఈయన జారిపోరాదు. ఎవరైతే సాక్షాత్కరణాత్ ఒక్కసారి ఆ విషయం అర్థమయిందంటే ఇంకా వాడికి మళ్ళీ పునరావృత్తి అన్నది నా భవేత్ ఉండదు. ఈ భవాంబోనిధిలోకి భవసాగరంలోకి వాడు మళ్ళీ జారడు. వాణ్ణి ఆశ్రయించిన వాళ్ళని జారనివ్వడు. వేదం చెప్పిన వాక్కులన్నింటితో ఆగమ ప్రమాణము, వేద ప్రమాణము చూపిస్తూ, శాస్త్ర ప్రమాణం చూపిస్తూ వాడు అది నువ్వే ఈ కారణాలకి నువ్వు దాన్ని ఇట్లా విచారణ చేసి అర్థం చేసుకో అని నేర్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉన్న గురువు గారు ఎవరున్నారో ఆయన ఒకవైపు తన స్థితిలో తను ఉండే, ఇటువైపు గురువుగా ఆశ్రయించిన వాళ్లకు శ్రీ అయి శ్రీ అన్న అక్షరానికి అర్థం ఆశ్రయము. ఆశ్రయమై ఆయన మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు. ఆ చేస్తూ ఉన్న సమయంలో గురువు గారిని మనం ఎట్లా దర్శనం చెయ్యాలి? గురువు గారు కూడా ఏదో ఒక రూపంతో ఉంటాడు, ఏదో ఒక నామంతో ఉంటాడు. మన కృష్ణుల వారు, వ్యాసుల వారు, శంకరుల వారు, వాల్మీకి మహర్షి అని ఈ రకంగా మన గురువులున్నారు. సురేశ్వర్ల వారు మొదలైన వాళ్ళందరూ. వాళ్ళందరినీ చూస్తే వాళ్ళు కూడా మూర్తులే కదా మరి. వాళ్ళు కూడా ఏదో ఒక రూపంతో ఉంటారు. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఇట్లాంటి ఆకారంతో ఉంటారు. ఏదో పేరు శంకరుడు, కృష్ణుడు, వాల్మీకి, వ్యాసుడు, సురేశ్వరుడు అని పేర్లుంటాయి. నామాలతో, రూపాలతో ఉంటారు. వాళ్ళు మనకు అర్థమైన మాటల్లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు అవే శబ్దాల్లో. వాళ్ళేవో గుణాలతో ఉంటారు. ఏదో చెప్తూ ఉండడం అన్న కర్మలతో ఉంటారు. ఏదో భిక్షాటన చేస్తున్నారో, లేతే కూర్చొని ఉపదేశం చేస్తూ ఉన్నారో, నడుస్తూ ఉన్నారో, ఏంటో రాస్తూ ఉన్నారో అని. కాబట్టి వాళ్ళు గూడా నామము, రూపము, గుణము, కర్మలతో కూడి ఉన్న మనమున్నట్టుగానే ఉన్నట్టుగా ఉన్న ఏదో ఆకారమనే అనిపిస్తుంది. వాళ్ళు గూడా ఒక మూర్తి అనిపిస్తుంది. అయితే వాళ్ళను మనం ఎట్లా దర్శించాలి? మన మనసులో ఎట్లా భావన చెయ్యాలి గురువులను? వాళ్ళు ఎటువంటి స్థితిలో కూర్చొని చెప్తూ ఉన్నారు మనకు అంటే, నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామి ఇతి తం ఏవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఒక కుండ ఉన్నదనుకో, నానాకమైన అనేకమైన ఛిద్రాలతో, రంధ్రాలతో ఉన్నదనుకో అటువంటి ఘటం. అందులో ఉదరం అంటే ఆ ఘటం మధ్యలో, ఆ కుండ మధ్యలో, కుండ చుట్టూ కన్నాలున్నాయనుకో రంధ్రాలు. ఆ కుండలో మధ్యలో స్థితమై ఉన్న ఒక మహా దీపం ఉన్నదనుకో. దాని ప్రభలతో ఆ కుండ చుట్టూ, కుండ లోపల అంతా ప్రకాశిస్తూ ఉంటుంది గదా! అది భాస్వరమై ఉంటుంది. అట్లా ఉన్నాడు మన గురువుగారు అని నువ్వు భావన చెయ్యి. జ్ఞానమనుకో. ఆ కుండేమో నువ్వు చూస్తూ ఉన్న రూపము. నవరంధ్రాలతో కళ్ళు, ముక్కులు, నోరు, చెవులు, మలమూత్రావయవాలు మొదలైన ఏవో 9 రంధ్రాలతో, ఛిద్రాలతో కూడి ఉన్న ఘటమనుకో. ఆ ఘటం లోపల జ్ఞాన స్వరూపంగా మహాదీపము, జ్ఞాన మహాదీపంగా ఉన్నది గురువుగారు. ఘటం గాదు.
ఆ కుండ గురువుగారు గాదు. కుండ లోపల జ్ఞాన స్వరూపమై ఉన్నది గురువుగారు. ఆ జ్ఞాన స్వరూపానికి వేరే పేరు గూడా లేదు. అది గురుస్వరూపం అంతే. అది గురువు. అది ఒకవైపు గురి చూపిస్తుంటుంది. ఒకవైపు జ్ఞానం అన్న బరువుతో ఉంటుందది. దానికి పేరుండదు లోపల ఉన్న గురువుకి. కానీ ఆ గురువు అన్న జ్ఞానాన్ని ఏ రూపము ధరించి ఉన్నదో అది రూపానికి ఆ కుండకు పేరుండిండొచ్చు. నువ్వేం చెయ్యాలి? ఎంతసేపు ఆ కుండను గాదు, కుండ లోపల ఉన్న జ్ఞానాన్ని చూస్తూ ఉండాలి. గురువును సేవిస్తూ ఉన్న సమయంలో, ఆయన చెప్తూ ఉన్న మాటలను గ్రహిస్తూ ఉన్న సమయంలో గురువును ఆ రూపంగా కాదు, రూపంలో ఉన్న జ్ఞానంగా మాత్రమే దర్శిస్తూ ఉండాలి. ఆ జ్ఞానము ఆ లోపల ఏదున్నదో గురుస్వరూపము, అది ఎవరిదై ఉన్నదో, అది చక్షురాదికరణ ద్వారా కళ్ళు, నోరు, ముక్కుపుటాలు, చెవులు మొదలైన కరణాలేవున్నాయో, వాటి ద్వారా బహిస్పందతే బయటికొచ్చి స్పందిస్తూ, కదులుతూ తెలుస్తూ ఉంటుంది వాక్కులుగా. లోపలున్న జ్ఞానము నీకెట్లా తెలుస్తుంది అంటే ఆయన మాటల ద్వారా, ఆయన చేష్టల ద్వారా. లోపలున్న జ్ఞానము ఆ రంధ్రాల్లో నుంచి ఇప్పుడు కుండలో నుంచి లోపల ఉన్న దీపము, మహాదీపం యొక్క కాంతి బయటికెట్లా తెలుస్తుంది అంటే, ఆ రంధ్రాల్లో నుంచి బయటకొచ్చినట్టు, గురువు గారి కళ్ళలో నుంచి, చెవుల్లో నుంచి, ఆయన రంధ్రాల్లో నుంచి, ఆ దేహానికి ఆ కుండకున్న రంధ్రాల్లో నుంచి ఆ జ్ఞానము బయటికి ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రసరిస్తూ ఉంటుంది. ప్రసరించడం అంటే స్రవిస్తూ ఉండడము, జారుతూ ఉండడము, స్పందించడము. ఆ లోపల ఆయన కూర్చొని జానామి ఇతి తెలిసింది అని ఆయన అంటూ ఉంటాడు గదా! తం ఏవ దాన్ని భాంతం తమ్ము భాంతం ఏదైతే ప్రకాశిస్తూ ఉన్నదో జ్ఞాన ప్రకాశం తెలుసుకున్నానో, తెలిసింది, తెలియడము అన్నదేదున్నదో జ్ఞానము, దాన్ని అనుసరించి భాతి ప్రకాశిస్తూ ఉంటుంది ఏతత్ సమస్తం జగత్. ఆ లోపల ఉన్న గురు స్వరూపము, అవును ఇదిట్లా ఉన్నది అని ఆయన చెప్తూ ఉంటే, ఆ జ్ఞానము ఆయన నోరు, ఆయన కళ్ళు అన్న మిగిలిన రకరకాల రంధ్రాల ద్వారా బయటికి ప్రసరిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి జగత్తంతా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఇట్లా చూడు నువ్వు. ఇది ఇట్లా అర్థం జేసుకో. ఈ పద్యానికి అర్థం ఇట్లా చూడు. ఈ పదానికి అర్థం ఇట్లా నువ్వు తెలుసుకో. ఈ కాన్సెప్ట్‌ని ఈ దృష్టిలో నుంచి చూడు. నువ్వు నీ చూపుని ఈ రకంగా అడ్జస్ట్ చేసుకో. ఇటువంటి చూపు పెంచుకో అని ఆయన చెప్తూ ఉంటే, ఆయన ఏ విధంగా చూపిస్తూ ఉన్నాడో, ఆయన జ్ఞానము ఆ వాక్కుల్లో నుంచి మన దాకా ప్రసరించి, మనము కూడా దాన్ని అనుసరించి అట్లానే సమస్తం జగత్తంతా నా స్వరూపము అని మనము చూడ్డము, తెలుసుకుంటాము. ఆ తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి? నేను ఇదిగో ఈ నవరంధ్రాలతో ఉన్న కుండలో, ఈ ఘటనలో ఉన్నానో, ఈ కుండ నేను గాదు. కుండలో ఉన్నది నేను. నేను తెలుసుకుంటూ ఉన్నాను జానామి గాబట్టే, నేను జ్ఞానమై ఉండి నేను జానామి గాబట్టే, ఆ రంధ్రాలలో నుంచి నేనే బయటికి ప్రసరిస్తూ, నేనే ఈ జగత్తంతా ప్రకాశింపచేస్తున్నాను అని మనము ఆయన చూపిస్తూ ఉన్న మార్గంలో విచారణ చేస్తూ, ధ్యానం చేస్తూ, భావన చేస్తూ, మనం కూడా ఆ స్థితికి వెళ్తూ ఉంటాము. ఆ విధంగా మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్న ఆ కుండలో కూర్చొని, ఆ కుండ లోపల నుంచే మనకు ఆ జ్ఞానాన్ని ప్రసరింపచేస్తూ ఉన్న, ఈ కుండలో కూర్చొని జ్ఞానమై ఉన్న నేను, దాన్ని అందుకుని ప్రకాశిస్తూ ఉన్నది ఒక్కటే అని ఆ రకంగా మనము మన దృష్టిని సరిచేసుకొని, అడ్జస్ట్ చేసుకొని చూస్తూ ఉండాలి. గురువుగారు ఆ కుండలో కూర్చుని, ఆ కుండకున్న రంధ్రాల ద్వారా నా దాకా వస్తూ ఉన్నారు. వాక్కుల ద్వారా, చేష్టల ద్వారా అని మనము తెలుసుకుంటూ ఉండాలి. ఆ రకంగా చెప్పేవాడెవడున్నాడో గురువు, ఆయన మళ్ళీ తన స్థితి నుంచి జారకుండానే గురువుగా ఉండి నాకు ఆ మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆయనకు నమస్కారము.
తెలుసుకుంటున్నాను గురువుగారు. కానీ ఈ కుండ నేను గాదు అని తెలియడం అంత సులువుగా లేదండి. మరి ఏం చెయ్యాలి? అని అడిగితే, దాటు ఇంకొక ఉపనిషత్తు తీసుకుందాం పట్టు. మనిద్దరం కలిసి తైత్రీయోపనిషత్తు పట్టుకుందాం పట్టు. తైత్రీయోపనిషత్తు ఏం చెప్తుంది? దేహము అనుకో అన్నమయ ఆత్మ. ప్రాణం అనుకో ప్రాణమయ ఆత్మ. ఇంద్రియాలన్నీ అనుకో మనోమయ ఆత్మ. బుద్ధి అనుకో జ్ఞానమయ ఆత్మ. ఏమీ తెలియకుండా ఉన్న స్థితిలో ఆనందమయ ఆత్మ అనుకో. ఈ మొత్తం ఆత్మలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి గానీ, ఇక్కడ ఎక్కడో దగ్గర ఆగి అదే నేను అనుకోరాదు. ఒకవేళ నువ్వు ఈ స్థూల దేహమే నేను అనుకున్నావు అంటే భ్రాంతితో, అదే అహం అన్నావంటే, ఆ రకంగా వాదించే వాళ్ళు గూడా ఉంటారు భృశం. ఆ దేహమే నేను అని మాట్లాడే వాళ్ళుంటారు. నాకు నొప్పి పుడుతున్నది, నాకు దెబ్బ తగిలింది అని చెప్తూ ఉన్న వాళ్ళందరూ దేహాహమని, దేహాత్మ భావనతో ఉన్న వాదులు. భృశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఆలోచన ఉన్నవాళ్ళు అన్నమయ ఆత్మనే నేనే అనుకుంటూ ఉంటారు. లేదా ప్రాణమయ ఆత్మ నాకాకలేస్తుంది, నాకు దాహం వేస్తుంది. ఎందుకు అంటే ప్రాణ లక్షణాలు, ప్రాణధర్మాలు ఈ 2. నాకే ఆకలేస్తుంది, నాకే దాహం వేస్తుంది అని ఆ రకంగా వాదించే వాళ్ళుంటారు భ్రాంత దర్శనం చేస్తూ. లేదా మనసు నాకు దుఃఖమనిపిస్తున్నది, నాకు సుఖంగా ఉన్నది అని చెప్తూ ఉన్నవన్నీ మనసు ధర్మాలు. నేనిట్లా చేద్దామనుకుంటున్నాను, ఇట్లా వద్దనుకుంటున్నాను అని అనుకోవడమంతా మనసు లక్షణాలు. అదే నేను అని చెప్తూ ఉన్నవాళ్ళు భ్రాంతి చేత ఆ విధంగా మాట్లాడే వాళ్ళుంటారు. లేదా బుద్ధి, నాకు నిద్రొస్తుంది, నేనిట్లా నిర్ణయించుకున్నాను, నాకర్థం కావట్లేదు, నాకు అనుమానాలున్నాయి, నాకర్థమయ్యింది. ఇవన్నీ బుద్ధి లక్షణాలు. నాకు అవన్నీ నేనే అహం అని మాట్లాడే వాళ్ళెవరున్నారో, వాళ్ళు ఆ రకంగా భృశం బాగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు భ్రాంతి చేత. లేదా నాకేమీ తెలియట్లేదు, ఏముందో నాకేమీ అర్థం గావట్లేదు, ఊరికినే సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకనిపిస్తుందో తెలియట్లేదు అని చెప్పే వాళ్ళెవరున్నారో, ఏమో తెలీదండి ఎందుకు ఆనందంగా ఉందో తెలీదు అని చెప్తున్న వాళ్ళెవరున్నారో, వాళ్ళందరూ ఆనందమయ ఆత్మతో కూడి ఉన్నవాళ్ళు. భ్రాంతి చేత నాకెందుకు ఆనందం అని ఎందుకో సడెన్‌గా సంతోషం అనిపించిందండి. ఎందుకో చాలా హ్యాపీగున్నాను అని చెప్పేవాళ్ళు ఎందుకు ఉన్నదో వాళ్ళకి తెలియదు. భ్రాంతితో వాళ్ళకి తెలుసుకోవడానికి లేకుండా ఉంటారు. వాళ్ళందరూ స్త్రీ బాలాంధ జడోపమాహ. స్త్రీ అంటే స్త్రుణాతీతి అని ఏదైతే ఆచ్ఛాదయతి అన్నింటిని కప్పేస్తుందో, అటువంటి మోహంతో చీకట్లతో ఉన్నవాళ్ళు బాలలు. జ్ఞానం ఇంకా వృద్ధి చెందక బాల్యావస్థలో ఉన్నవాళ్ళు, ప్రపంచం బలంగా పట్టుకుని ఉన్నవాళ్ళు, అంధులు, ఆత్మను చూడగలిగే దర్శన శక్తి లేని వాళ్ళు, జడంగా ఉన్నవాళ్ళు, చైతన్యవంతమై ఉన్నదంతా ఈశ్వరమయమై ఉన్నది అని చూడ్డానికి రాకుండా ఉన్నవాళ్ళు, ఈ రకంగా దేహ ప్రాణ మనోబుద్ధి దాని తర్వాత ఉన్న ఈ ఆనంద ఆత్మ అనేదున్నదో అంతవరకే తెలుసుకుంటూ ఉంటారు. కానీ మాత్రము ఎవరో ఒకళ్ళుంటారు. ఈ దేహ ప్రాణ మనోబుద్ధి అహంకారాలు ఇవేవి నేను కాదు. వాటన్నింటిని దాటి ఉన్నది నేను అని వాటన్నింటిని దాటుతూ పోయిన వాళ్ళుంటారు. మన తైత్తిరీయోపనిషత్తు చెప్పినట్టు ఉపసంక్రామతి అని ఉపసంక్రమ్య అని అదొక 5 సార్లు, ఇదొక 5 సార్లు, ఒక 10 సార్లు చెప్పింది మనకు తైత్తిరీయం వాళ్ళు. 5, 5 సార్లు ఎందుకు? పంచకోశాలని దాటుతున్నాడని ఒక 5 సార్లు, పంచకోశాలను దాటేసాడని ఒక 5 సార్లు చెప్తుంది. ఆ పంచకోశాలని దాటితేనే తప్ప, ఆ లోపల ఉన్న ఏ అభయము, ఏ ప్రతిష్ఠ అయి ఉన్నదో, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అది అప్పుడు తెలుస్తుంది. అప్పుడేం తెలుస్తుంది? మాయాశక్తి నాదే. నా మాయాశక్తి చేత విలాసంగా కల్పించబడ్డ మహావ్యామోహమిదంతా. మోహమిది. ఇదంతా మోహము. మోహము అన్న పదానికి అర్థమేమి అంటే, ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా కనిపించడము అని అర్థము. ఆత్మ ధర్మాలని అనాత్మల పైన అధ్యారోపణ చేసుకుని,
అనాత్మ ధర్మాలన్నింటినీ ఆత్మ పైన ఆరోపించుకుని, ఆత్మను, అనాత్మను రెండింటిని కలగాపులగం చేసుకుని, సదసత్ వివేకం చేయడం చేతగాక కన్‌ఫ్యూజన్‌లో ఉన్న స్టేట్‌ని మోహము అని పిలుస్తారు. అటువంటి మహామోహాన్ని సంహరించేది ఏమి అంటే, గురువు ద్వారా మనకందుతూ ఉన్న ఈ జ్ఞానము. గురువే జ్ఞానమై, ఆయన ద్వారా ఆయనే మనకు ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అటువంటి గురుమూర్తికి నమస్కారము. రాహుగ్రస్త దివాకరేందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతః యః అభూత్ సుషుప్తః పుమాన్ ప్రాక్ అస్వాప్సం ఇతి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేందు సదృశము. ఏదో రాహుగ్రహము గ్రసిస్తే దివాకరుడు సూర్యుడు, ఇందు చంద్రుడు కనిపించకుండా పోయినట్టు తాత్కాలికంగా, అట్లా ఈ మాయ అన్న రాహు గ్రసించడం చేత ఈ మోహము, వ్యామోహము, ప్రపంచము అన్న వ్యామోహం గ్రసించడం చేత నేను అన్న ప్రకాశము తాత్కాలికంగా మరుగున పడ్డట్టుగా ఉన్నా గూడా, అసలు నేను లేకుండా పోవడం అన్నదే లేదు. నేను ఎప్పుడూ ఉంటాను, అట్లనే ఉంటాను, మార్పు లేకుండా ఉంటానేదో సూర్యుడైనా సరే, చంద్రుడైనా సరే మారారా? అట్లానే అవి ఏ మార్పు లేకుండా, ఏ వికారాలు లేకుండా ఉన్నా గూడా, చూసే చూపుకి ఏదో అడ్డుపడడం చేత అవి కనిపించకుండా అల్ప ప్రకాశంతో ఉన్నట్టుగా ఉన్నట్టు, ఇక్కడ గూడా నేను ఎప్పుడూ అట్లానే ఉంటాను. అయితే నేను నన్ను చూసుకునే సమయంలో నా చూపుకే ఏదో నేనే అయి ఉన్న మాయ కల్పించబడ్డది అడ్డం బడి, నన్నే నేనే సరిగ్గా చూసుకోక, నాకు నేనే సరిగ్గా తెలియకుండా ఉంటాను. ఇదంతా మాయ చేత సమ్యక్‌గా ఆశాంతం ఛాదనము కప్పబడి ఉన్న విషయము. అయితే నేనెవరు? సన్మాత్రము. సత్ మాత్రం కేవలం ఉనికి మాత్రంగా ఉంటాను. ఎప్పుడైతే కరణాలన్నీ మనసు, బుద్ధి మొదలైన ఉపకరణాలు, అంతఃకరణాలన్నీ కూడా ఉపసంహరించబడతాయో, అప్పుడు సుషుప్తిలో గాఢ నిద్రలో ఉన్న పురుషుడు ఎవడైతే మళ్ళీ ప్రబోధ సమయము మేల్కొన్న తర్వాత, అంతకన్నా ముందండి నేను బాగా అస్వాప్సం చక్కగా నిద్రపోయానండి అని చెప్తాడు గదా! ఎట్లా? ఆ ప్రత్యభిజ్ఞ కలుగుతుంది వాడికి. మళ్ళీ జ్ఞాపకం జేసుకుంటాడు కదా! మనకు 2 అవస్థలున్నాయి. ముఖ్యంగా మనము వాడుకోవడానికి వీలుగా ఉన్న అవస్థలు 2 ఉన్నాయి. ఒకటి కల అన్న అవస్థ. స్వప్నము. ఇప్పుడు ఈ స్వప్నమన్న అవస్థని పెట్టుకొని మనం ఏం చేయొచ్చంటే, జాగ్రత్త అవస్థ గూడా మొత్తము కలే అని అర్థం జేసుకోవడానికి వాడుకోవచ్చు. మనకి 3 అవస్థలున్నాయి గదా! మొత్తము జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. మనం ఏం చేయొచ్చంటే, ఈ స్వప్నావస్థను బెట్టుకొని జాగ్రత్త అవస్థ గూడా మొత్తం అంతా కలే అని వన్ ఆన్ వన్ కంపారిజన్ తోటి క్లియర్‌గా అర్థం జేసుకోవచ్చు. ఈ జాగ్రత్త నిజంగా ఉన్నది గాదు. కలలో ఉన్నది నిజంగా ఉన్నదా లోకాలన్నీ? కలలో ఉన్న పదార్థాలన్నీ నిజంగా ఉన్నాయా? లేవు గదా! మేల్కొన్న తర్వాత లేవని తెలుస్తుంది క్లియర్‌గా. కలలో ఉన్నంత వరకు మాత్రం ఏదో వేరేగా ఉన్నదని అనిపిస్తుంది గానీ, కలలో ఏవో ఏడుపులున్నట్టు, నవ్వులున్నట్టు, మాట్లాడుతున్నట్టు, కర్మలున్నట్టు, పదార్థాలున్నట్టు ఏంటేంటో అనిపిస్తాయి. కానీ నిజంగా ఉన్నాయా? లేవు గదా! మేలుకున్నాక లేవని తెలుస్తాయి. అట్లానే జాగృత అవస్థలో ఉన్నంత వరకు గూడా ఇవన్నీ ఉన్నాయి, ఉన్నాయి అనిపిస్తాయి గానీ, మేల్కుంటే లేవని తెలుస్తాయి అని అర్థం చేసుకోవడానికి వన్ ఆన్ వన్ కంపారిజన్ తోటి మనము స్వప్నాన్ని జాగ్రత్త అర్థం చేసుకోవడానికి అంటే, స్వప్నము, జాగ్రత్త అంతా గూడా మిథ్య, మాయా కల్పితము, కల్పన అని అర్థం చేసుకోవడానికి, అసత్ విచారణ చేయడానికి పనికొస్తుంది. మనం స్వప్నాన్ని ఆ విధంగా అసత్తుని విచారణ చేయడానికి వాడుకోవలసి ఉంటుంది. ప్రబోధ సమయంలో మేల్కొన్న తర్వాత అద్వయం, ద్వితీయం రెండోది లేనే లేదు అద్వితీయం.
ఉన్నదంతా నేనే, స్వాత్మ నేనే అని తెలుస్తుంది. అటువంటి సాక్షాత్కారం కలుగుతుంది. అందుకోసం మనం స్వప్నాన్ని వాడుకోవాలి. అట్లానే మనకు సుషుప్తి అవస్థ గూడున్నది. దాన్ని గూడా వాడుకోవచ్చు ఇట్లానే. సుషుప్తి అన్న అవస్థను దేనికి వాడుకోవాలి అంటే, ఆత్మను తెలుసుకోవడానికి. ఆత్మ విచారణ చేయడానికి సుషుప్తి అన్న స్థితిని మనము వాడుకోవచ్చు. ఎట్లా అంటే, స్వప్నంలో మన మాండూక్యోపనిషత్తు చెప్పినట్టు, ఒకటి అగ్రహణం ఉంటుంది. ఒకటి అన్యథాగ్రహణం ఉంటుంది. అగ్రహణము అంటే ఆత్మ ఎరుక లేకపోవడం. ఆత్మని గ్రహించడం అన్నది ఉండదు. 2 అన్యథాగ్రహణము. అనాత్మలన్నింటిని ఉన్నాయి ఉన్నాయని పట్టుకోవడం. ఆ 2 కూడా స్వప్నంలో జరుగుతున్నట్టే నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావంటే, జాగ్రత్త అవస్థలో గూడా జరుగుతుంటుంది. నీకు తెలుస్తుంది. స్వప్నంలో, జాగ్రత్తలో రెండిట్లో గూడా 2 స్వప్నాలే గాబట్టి కలలోని పదార్థాలు కల్పించబడ్డవే గాబట్టి, అగ్రహణము, అన్యథాగ్రహణం అని 2 జరుగుతూ ఉంటాయి. నువ్వు చూసుకో జాగ్రత్తగా. అప్పుడు దాన్ని కంపేర్ చేసుకొని అర్థం జేసుకో. అందుకోసం నువ్వు స్వప్నాన్ని వాడుకో అని చెప్తుంది మనకు మాండూక్యం. ఇప్పుడు మనం సుషుప్తి అవస్థను అర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఆత్మను అర్థం చేసుకోవచ్చు. ఇందుకోసం వాడాలి. ఎట్లా అంటే, సుషుప్తి అవస్థలో అన్యథాగ్రహణం ఉండదు. సుషుప్తి అవస్థలో అన్యథాగ్రహణం ఎందుకుండదు అంటే, కరణాలన్నీ అంతఃకరణము ఉపసంహరించబడ్డది. నీ ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఏమి ఆ సమయంలో పని చెయ్యవు గదా! నీ ఇంద్రియాలన్నీ ఎప్పుడైతే పూర్తిగా సుషుప్తి స్థితిలో గాఢ నిద్రలో ఉన్నాయో, అప్పుడు అన్యథాగ్రహణం వేరేది గ్రహించడం అన్నది ఉండదు. అయితే అదే సమయంలో అన్యథాగ్రహణం అన్నది లేకపోయినా గూడా, సుషుప్తిలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే అగ్రహణం ఉన్నది. అగ్రహణం అంటే ఏమి? ఆత్మను గ్రహించడం అన్నది లేదక్కడ. నా ఎందుచేత మాయ ఇంకా సమ్యక్‌గా ఆచ్ఛాదనమై ఉన్నది. మాయ ఇంకా కప్పేసి ఉండడం చేత, రాహుగ్రస్తమైన దివాకరుడో, ఇందో అంటే చంద్రుడో ఉన్నట్టుగా, అక్కడే ఉన్న చంద్రుడు, అక్కడే ఉన్న సూర్యుడు రాహువు గ్రసించడం చేత కనిపించకుండా ఉన్నట్టు, అక్కడే ఉన్న ఆత్మ ఆ మాయ కప్పబడి ఉండడం చేత, మాయ అడ్డంగా ఉండడం చేత తెలియకుండా ఉన్నది అగ్రహణంలో. ఎప్పుడైతే నువ్వు ఈ అగ్రహణాన్ని కూడా తొలగించి చూసావో, ప్రబోధం మళ్ళీ మేల్కొన్నావో, సుషుప్తిలో నుంచి మళ్ళీ నువ్వు మేల్కోగానే గాఢ నిద్రలో నుంచి లేచాను. చాలా బాగా నిద్రబోయాను. అంటే అప్పుడు గూడా నేను ఉన్నాను అని తెలుస్తూ ఉంటుంది గదా! నేను నిద్రబోయి లేచాను. నిద్రలో చాలా బాగా నిద్రబోయాను అని నీకు ఉన్నాను అని తెలుస్తుంది గదా! నువ్వు అప్పటికి గ్రహించలేకపోయినా గూడా, నీకు గ్రహింపుకు రాకపోయినా గూడా ఆత్మ రాహుగ్రస్త దివాకరేందు సదృశంగా మాయా సమాచ్ఛాదనమై అది అగ్రహణమై నీకు ఆ సమయంలో గాఢ నిద్రలో సుషుప్తి సమయంలో ఎరుక లేకుండా ఉన్నా గూడా మళ్ళీ మేల్కోగానే, లేదు అప్పుడు నేను నిద్రబోతున్నాను. అప్పుడు నేను బాగా నిద్రబోయాను గాబట్టి, ఒంటి పైన స్పృహ లేకుండా ఉన్నాను. అని నీకు మామూలుగా జనరల్‌గా డైలీ లైఫ్‌లో నీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది గదా! ఒంటి పైన స్పృహ లేకుండా, దేహాత్మ భావన లేకుండా, అసలు ఇంద్రియాలు ఉపకరణాలు ఏవి పనిజేయకుండా ఉన్న స్థితిలో కూడా నువ్వుండి, మేల్కొన్న తర్వాత అప్పుడు బాగా నిద్రబోయాను. ఇప్పుడు లేచాను అని తెలుసుకుంటావు గదా! అట్లానే ఈ సుషుప్తిలో నుంచి కూడా నువ్వు అన్యథాగ్రహణాన్ని వదిలిపెట్టినా గూడా, అగ్రహణం ఒకటి ఉంటే దాన్ని కూడా నువ్వు దాటావంటే, అప్పుడేం జరుగుతుంది? ప్రబోధ సమయం అవుతుంది. నువ్వు మేల్కొన్న తర్వాత, ఓహో! అది గూడా నిద్ర అని తెలుస్తుంది. ఇందుకోసం నువ్వేం చెయ్యాలి అంటే, సుషుప్తిని వాడుకోవాలి. అప్పుడు నీకు కలిగేదేమి అంటే, మేల్కొన్న తర్వాత ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. నువ్వెవరో నీకు తెలుస్తుంది కదా! మళ్ళీ నీకు జ్ఞాపకమొస్తుంది. అంతకన్నా ముందు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు ఎరుక లేకుండా పడి ఉన్నా గూడా, మేల్కొన్న తర్వాత నువ్వెవరో నీకు జ్ఞాపకమొచ్చినట్టు, ఇప్పుడు నువ్వు రైట్ నౌ అగ్రహణంలో గాఢ నిద్రలో ఉన్నావు. ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నాను. నువ్వు వింటున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు. నేను వింటున్నాను. నువ్వు చదువుతున్నావు. నేను చెప్తున్నాను అని
ఇన్ని కర్మలుగా కనిపిస్తూ ఉన్నా గూడా కూర్చున్నట్టుగా, వింటున్నట్టుగా, ఆలోచిస్తున్నట్టుగా, తెలుసుకుంటున్నట్టుగా, ఇవన్నీ ఉన్నట్టుగా ఉన్నా గూడా ఇదంతా అన్యథా గ్రహణము. అసల ఆత్మ ఎరుక లేకుండా ఉండడము అగ్రహణము. కాబట్టి ఇది మొత్తం నిద్రే. గాఢ నిద్రలో ఉన్నాము మనమిప్పుడు రైట్ నౌ. ఉంటే గాఢ నిద్రలో ఉంటాము. లేదా స్వప్నంలో ఉంటాము. ఇందులో నుంచి బయట పడ్డప్పుడే అసలు మెలకువ కలిగినప్పుడు, ఆత్మస్థితి అన్న ఎరుక కలిగినప్పుడు, ఆ ప్రత్యభిజ్ఞ నేనెవరో నాకు తెలుసు. మేల్కోవడము, నేనెవరో నాకు తెలియడం అని 2 వేరే విషయాలు గాదు. ఒకటేసారి జరుగుతుంది. ఆ విధంగా మనకు ఉపకారం చేసే గురువులెవరున్నారో, మాండూక్య మహర్షి దగ్గర నుంచి మొదలుబెట్టి, మాండూక్యోపనిషత్తును మనకిచ్చిన ఋషులెవరున్నారో అక్కడి నుంచి మొదలుబెట్టి, మన దక్షిణామూర్తి స్తోత్రాన్నిచ్చిన గురువులు, దాని విచారణ చేసి మనకు కారికలిచ్చిన గురువుల వరకు అందరూ మనకు ఈ ప్రత్యభిజ్ఞ మనలో కలగడము గురించే ఉపదేశాలన్నీ చేస్తూ ఉంటారు. బాల్యాదిషు అపి జాగ్రదాదిషు తథా సర్వాసు అవస్థాసు అపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం ఇతి అంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యః ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యము, అంతకన్నా ముందు శైశవము, దాని తర్వాత కౌమారము, ఆ తర్వాత యవ్వనము, తర్వాత వార్ధక్యము మొదలైన ఏవో అవస్థలు ఉండిండొచ్చు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్న అవస్థలుండిండొచ్చు. రకరకాలుగా వ్యావృత్తము, విశేషంగా ఆశాంతము వృత్తము ప్రవర్తిస్తూ ఉన్న అన్ని రకాల సర్వ అవస్థల్లో గూడా బాల్యమైనా సరే, వృద్ధాప్యమైనా సరే, నిద్ర అయినా సరే, మెలకువైనా సరే, ఎక్కడ ఉన్నా సరే అహం, నేను, నేను, నేను అన్నది లోపల స్ఫురిస్తూనే ఉన్నదా లేదా సదా ఎల్లప్పుడు? ఏ అవస్థ ఉంటే ఆ అవస్థను అనువర్తించి ప్రవర్తిస్తూ ఉన్నది నేను అన్న ఆ స్ఫూర్తి ఉన్నదా లేదా? అదెవరింతకీ నేను? దాని పేరే ఆత్మ. అని ఆ ఆత్మను ఎవడైతే ప్రకటిస్తూ ఉన్నాడో, మనకు ఓపెన్‌గా చూపిస్తూ ఉన్నాడో, విప్పదీసి మనకు అర్థమయ్యే విధంగా, స్పష్టంగా తెలిసే విధంగా చెప్తూ ఉన్నాడో, ఎవడైతే భజతాం ఆయన్ని చేరుకున్న వాళ్లకు ఆత్మను ఈ విధంగా నువ్వు నేను, నేను, నేను అని స్ఫురిస్తున్నది, దాన్ని తెలుసుకో అని ప్రకటమయ్యేలాగా నేర్పిస్తూ ఉన్నాడో, ఎట్లా భద్రయా ముద్రయా, భద్రకరమైన, అభయప్రదమైన ముద్ర, గుర్తులతో, చిహ్నాలతో మనకు చూపిస్తూ ఉంటాడు. ఆ గుర్తులు చూపిస్తూ ఉంటాడు కాబట్టే ఆయన గురువై ఉన్నాడు. అటువంటి వాడికి నమస్కారము. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథా ఏవ పితృపుత్రాది ఆత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వా ఏషః పురుషః మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ విశ్వము, సరే ఇదంతా నేనే, అంతా ఆత్మే అయి ఉంటే గురువుగారు, నేనే మొత్తం అంతా అయి ఉంటే, మళ్ళీ ఎందుకండి నేను దాన్ని నాకు వేరుగా చూస్తున్నాను అంటే, మాయ అని చెప్పాను గదా! ఆ మాయలో నువ్వే, నీ మాయలో నువ్వే చిక్కుకుంటావు అని కూడా చెప్పేదెవరు మనకు? మన గురువులే. నువ్వే నీ మాయతోటే ఇవన్నీ కల్పించి, మళ్ళీ నువ్వే నీ మాయలోనే చిక్కుకుని, నిన్నే నువ్వే వేరుగా తెలుసుకుంటూ ఉంటావు అని ఈ మాయ ఎంతగా పరిభ్రమిస్తూ ఉంటుందో, సర్క్యులర్ లాజిక్ ఇది. నువ్వే నీ మాయతోటే నీలోనే ఇన్నీ కల్పించుకుని, నువ్వే నీలోనే ఈ మాయతోటే వీటన్నింటిని చూస్తూ, నువ్వే నీలోనే మళ్ళీ ఆ మాయలోనే చిక్కుకుని, నువ్వే నీలోనే నిన్నే వేరుగా చూస్తావు
అని ఇంత సర్క్యులర్ లాజిక్‌ని ఏదో మేజ్ లాగా ఉన్నదాన్ని విప్పి చూపించేదెవరు మళ్ళీ మనకు? మన గురువులే. అదే ఆత్మ ఈ విశ్వాన్ని పశ్యతి చూస్తూ ఉంటుంది. ఎట్లా చూస్తుంది? మామూలుగా చూడదు. విశ్వమేమో దర్పణ దృశ్యమానమై కనిపిస్తూ ఉంటే, ఏదో అద్దంలో జూసిన ఊరులాగా ఈ మొత్తం విశ్వమంతా నేనన్న దర్పణంలో నాకే కనిపిస్తూ ఉంటే, ఆ విశ్వాన్ని చూస్తూ ఊరుకోవచ్చు గదా! ఈ ఆత్మ కాదు, ఊరుకోదు. ఏదో ఆ విశ్వం మొత్తము నాలోనే నేనన్న అద్దంలోనే అది నాకే కనిపిస్తూ ఉంటే ఊరికే చూసి ఊరుకోవచ్చు కదా! కాదు, ఊరుకోదు ఆత్మ. ఆ కనిపిస్తున్న విశ్వంతో లావాదేవీలన్నీ పెట్టుకుంటుంది. వ్యవహారాలన్నీ పెట్టుకుంటుంది. ఇదే ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుంది? అదే దాంట్లో అదే విశ్వమంతా రచించుకుని, మళ్ళీ ఆ విశ్వంలోకి ఇదే ప్రవేశించి, ఆ విశ్వంతోటే ఇది రకరకాల వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటుంది. ఊరుకోకుండా. కనిపిస్తే కనిపించింది నష్టమేముంది? కనిపిస్తే ఊరుకోదిది. దాంతోటి వ్యవహారాలన్నీ పెట్టుకుంటుంది. రకరకాల సంబంధాలన్నీ బెట్టుకుని. ఆ విశ్వాన్ని చూసి ఊరుకోదు. విశ్వం దాంట్లోనే దానికే కనిపిస్తూ ఉంటే చూసి ఊరుకోదు. అదేం చేస్తుంది? ఇది కార్యమండి, ఇది దాని కారణమండి. ఇది సొమ్మండి, ఇది దాని స్వామండి. ఇది శిష్యుడండి, ఇది దాని గురువండి. ఇది తండ్రండి, ఇది దాని పుత్రుడండి అని రకరకాలుగా సంబంధాలన్నీ బెట్టుకుని, వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటుంది కూర్చొని. ఆ విశ్వాన్ని చూస్తుంది. చూసి ఇది కార్యము. ఏదో వంకాయ కూర అన్నది కార్యము. దానికి కారణమేమి? వంకాయ. లేదో ఇది కుండ అన్న కార్యము. దానికి కారణమేమి? మట్టి. ఇదిగో ఇది కార్యము, ఆభరణము. దానికి కారణమేమి? బంగారం. ఇదిగో ఇది కూతురు. దానికి కారణమేమి? వాళ్ళమ్మ. ఇదిగో ఇది టీచర్. దానికి కారణమేమి? ఇది టీచర్‌గా ఉండాలి అంటే దానికొక స్టూడెంట్ ఉండాలి. ఇదిగో ఇది స్టూడెంట్. ఇది స్టూడెంట్‌గా ఎందుకుంది? దానికి కారణము ఒక గురువు ఉండాలి. అని రకరకాల కనెక్షన్స్ పెట్టుకొని చూస్తుంది. ఇది నా సొమ్మంటుంది. దానికి నేను స్వామి అంటుంది. అన్నీ బంధాలే. ఇది శిష్యుడంటుంది. అది గురువంటుంది. ఇది పితృడంటుంది. అది పుత్రుడంటుంది. దానిష్టం. తండ్రి అదే, తాత అదే, కొడుకు అదే, మనవడు అదే, శిష్యుడు అదే, గురువు అదే. గురువుకు గురువు అదే, శిష్యుడి తర్వాత శిష్యులు అదే, పక్కన శిష్యులు అదే. ఆ సొమ్మంతా అదే, ఐశ్వర్యం, విభూతులన్నీ అదే, దానికి స్వామి అదే, ఈశ్వరుడు అదే. కారణాలు అదే, కార్యాలు అదే, మొత్తం అదే, అన్ని రూపాలుగా అదే ఉండి, అన్ని రూపాలను అదే దాంట్లోనే కల్పించుకుని, అన్ని రూపాల్ని చూస్తూ ఊరుకోకుండా, అన్ని రూపాల్లోకి ప్రవేశించి అదే ఉంది గాబట్టి, అదే వ్యవహారాలన్నీ నడిపించుకుంటూ, దాని మోహంలోనే అది ఇరుక్కునే, ఇంక స్వప్నం లేదు, జాగ్రత్త అవస్థ లేదు, సుషుప్తి లేదు. ఇదే పురుషుడు. ఆ పురిసేత్తే ఇతి అని ఆ పురంలోకి ప్రవేశించి, ఆ మాయలో, దాని మాయలో అదే పరిభ్రమిస్తూ ఉంటుంది పోద్ధస్తమానము. అందుకని ఇరుక్కోవలసి వచ్చింది అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేదెవరు? ఈ స్వస్వామి సంబంధాన్ని అర్థం చేసుకొని దాన్ని దాటి ఉన్న గురువు. దాన్ని మనకు ఉపదేశం చేస్తారు. అడిగితే. దగ్గరికి వెళ్లి గురువుగారండి అని అడిగితే జవాబు చెప్తారు. మరైతే ఇట్లా ఉన్నదండి పరిస్థితి. నేను ఇందులో నుంచి ఎట్లా బయటపడాలి అంటే కూడా మళ్ళీ గురువులే మనకు ఉపదేశం చేస్తారు. భూః అంబాంసి అనలః అనిలః అంబరం అహః అహర్నాదః హిమాంశుః పుమాన్ ఇతి ఆభాతి చరాచరాత్మకం ఇదం యస్యైవ మూర్తి అష్టకం న అన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భూమి అంబాంసి నీళ్ళు, ఆ పైన అనలము నిప్పు, ఆ పైన అనిలము గాలి, ఆ పైన అంబరము ఆకాశము, ఈ పంచభూతాలతో పాటు అహర్నాదుడు సూర్యుడు బుద్ధి, హిమాంశుడు చంద్రుడు మనస్సు, పుమాన్ అహంకారం అని ఈ మూడింటితో పాటు కలిసి ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి మనోబుద్ధి అహంకారాలుగా 8 మూర్తులుగా ఉన్నదేదున్నదో
ఆ విధంగా ఆభాసిస్తూ ఉన్నది ఇదంతా ఆభాతి, ఇదంతా ఆభాస, నిజం అనుకోవడం, మళ్ళీ నీ మాయలో నువ్వే పడడం. ఇదంతా ఉన్నది అనగానే 8 మూర్తులుగా నిజంగా ఉన్నదేమో అని అనుకోవద్దు మళ్ళీ. నిజంగా ఉన్న విషయం గాదిది. కేవలము ఆభాస. చరంగా, అచరంగా ఉన్న అన్ని రూపాలుగా ఇదే ఉంటుంది. మూర్తి అష్టకంగా, అష్టమూర్తులుగా. అది కాక అన్యత్ వేరేది కించన ఏమాత్రమూ గూడా నా విద్యతే లేనే లేదు. ఆత్మ కాక అష్టమూర్తులు లేదు, 33 తత్వాలు లేవు, 36 తత్వాలు లేవు, ఇన్ని గుణాలు లేవు, అన్ని కర్మలు లేవు. ఉన్నదంతా ఒక్కటే అని ఎవరైతే విమర్శిస్తూ ఉంటారో, విమర్శ చేస్తూ ఉంటారో, విచారిస్తూ ఉంటారో, అటువంటి వాళ్లకు యస్మాత్ పరస్మాత్ ఏ పరమాత్మ ఉన్నదో పరం, దానికి వేరుగా ఏదీ లేదు. ఆ ఈ విభూతులుగా కనిపిస్తున్నవి, అష్టమూర్తులుగా కనిపిస్తున్నవి అన్ని విభూతులు. విభూతి యోగంలో చూపించినట్టు విభూతులన్నీ ఎవరికున్నాయో వాడు విభు. వీడు విభు, వాడి విభూతులవి అని ఇన్ని రకాలుగా లేవు అని విమర్శించి జాగ్రత్తగా అన్నింటినీ దగ్గరగా స్పృశించి చూసి అర్థం చేసుకునే వాళ్ళెవరున్నారో వాళ్లకు ఏది వేరేదిగా లేనే లేదు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదంతా ఆభాతి, ఆభాస. ఈ విభూతి అంతా ఆభాతి అంతే. ఈ విభూతి మళ్ళీ వేరేగా లేదు, ఇదంతా ఆభాతి. నేను మాత్రం ఉంటాను. నేను అంతే అయిపోయింది. మిగిలినవన్నీ నాలోనే నేనే కల్పించుకుని, నేనే చూసి, నేనే అందులో చిక్కుకుని, నేనే అందులోంచి బయటపడి, నేనే బంధం అంటాను, నేనే మోక్షం అంటాను, నేనే రకరకాలుగా చేస్తూ ఉన్నా గూడా ఉన్నదంతా ఒక్కటే. నేను కాక వేరేది లేనే లేదు అని ఎవరైతే విమర్శిస్తూ ఉంటారో వాళ్ళకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది అని మనకు విప్పదీసి చూపించే గురువులెవరున్నారో వాళ్లకు నమస్కారం. వాళ్ళు వాళ్ళ స్థితి నుంచి జారకుండానే మనకిది నేర్పిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ విధంగా మన గురువులు మనకు విప్పదీసి చూపించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మనం నేర్చుకున్నామంటే అప్పుడు జరిగేదేమి అంటే, సర్వాత్మత్వం ఇతి స్ఫుటీకృతం ఇదం యస్మాత్ అముష్మిన్ స్థవే తేన అస్య శ్రవణాత్ తత్ అర్థ మననాత్ ధ్యానాత్ చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాత్ ఈశ్వరత్వం స్వతః సిద్ధ్యత్ తత్ పునః అష్టధా పరిణతం చ ఐశ్వర్యం అవ్యాహతం. యస్మాత్ ఏదైతే అముష్మిన్ స్థవే ఈ స్థవంలో, ఈ స్తోత్రంలో ఏమి ఇంతకీ నేర్పిస్తూ వస్తూ ఉన్నారు గురువులు అంటే సర్వాత్మత్వ భావాన్ని స్ఫుటీకరణం చేశారు వాళ్ళు. స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా చూపించారు. ఓపెన్ చేసి క్లియర్‌గా చూపించారు. తేన దాంతో అస్య ఈ స్తోత్రం యొక్క శ్రవణం ద్వారా, శ్రవణం చేసి ఊరుకుంటే సరిపోదు. తత్ అర్థ మననం చెయ్యాలి. అందులోని అర్థాన్ని మననం విచారణ చెయ్యాలి. ఆ అర్థాన్ని మననం చేస్తూ ఆ అర్థం గ్రహించిన తర్వాత ఊరుకోకుండా దాన్ని ధ్యానంలో నిలబెట్టాలి. మనకు ఆ విషయము స్పష్టంగా అర్థం అయిన తర్వాత ఇంకా అక్కడికే ఆగకుండా సంకీర్తనం చెయ్యాలి. దాన్ని మళ్ళీ ఎవరికైనా చెప్పాలి. ఇదే విధంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా. దాంతో ఏమవుతుందంటే సర్వాత్మత్వ మహావిభూతి సహితంగా ఆ ఈశ్వరత్వం మొత్తం స్వతహా దాని పాటికది స్యాత్ కలుగుతుంది. ఆ ఈశ్వరత్వం కలుగుతుంది. ఈశ్వరత్వం కలిగితే ఏమవుతుంది? దాంతో పాటే పునః మళ్ళీ అష్టధా మమ ప్రకృతి అని చెప్పాడు కదా! నా అపరా ప్రకృతి అష్టధా ఉంటుంది అని. ఆ మొత్తం అష్ట విధాలుగా ఉన్న అపరా ప్రకృతి మొత్తము అష్ట ఐశ్వర్యాలు, అష్ట సిద్ధులు అని చెప్తారు. చెప్పుకోవచ్చు దాందేముంది. మొత్తం అన్ని రకాలుగా పరిణామం చెందిన ఆ అష్ట విధాలుగా ఉన్న ఐశ్వర్యమంతా, నువ్వు ఈశ్వరుడివైతే ఐశ్వర్యమంతా నీదే గదా! అవ్యాహతం అసలింకా ఏ బాధ లేకుండా దాని పాటికది నిన్నొచ్చి చేరుతుంది అని నేర్పించారు. దాంతో ఈ 10 శ్లోకాలతో ఉన్న ఈ స్తవాన్ని మనము మళ్ళీ ఇంకొకసారి
విమర్శించాము. ఇందులో చెప్పిన విషయాల్ని ఇంకొకసారి లోతుగా విచారణ చేద్దాము. చాలా ముఖ్యమైన, అందమైన విషయాలున్నాయి. అక్కడక్కడ నేను మళ్ళీ చెప్తూ గూడా మన గురువుగారు శంకర్ల వారు ఎక్కడెక్కడ ఉపనిషత్ వాక్యాల్ని స్పృశించారో వాటిని కొంతవరకు జ్ఞాపకం చేస్తూనే వచ్చాను. నెక్స్ట్ దీన్ని ఇంకొక రకంగా ఎట్లా విచారణ చేద్దాము అంటే, ఇంతవరకు ఆగమ ప్రమాణంతో, వేద ప్రమాణంతో, ఉపనిషత్ ప్రమాణంతో చూస్తూ వచ్చాం గదా! దాన్నిప్పుడు ఇంకో రకంగా శాస్త్ర ప్రమాణంగా మన పురాణాల్లో గూడా ఉన్న ప్రమాణంగా చూస్తూ వెళ్దాము. నాకు ఇవన్నీ ఇట్లానే సాధించిన వాళ్ళు బయట ప్రపంచంలో కనిపించలేదు కాబట్టి నేను ఆ ఎగ్జాంపుల్స్ చూపించలేను. ఉన్నాయని చెప్తూ ఉన్న విషయాలు అట్లా జరుగుతూ ఉంటాయి అని మన గురువులు, మన పురాణాల్లో వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి రాసినవి చూపిస్తాను. ఇదే మాట నేను కొన్ని వారాల కింద అంటూ వెళ్ళిన తర్వాత మన దగ్గరే కలిసి చదువుకుంటూ ఉన్న వాళ్ళలో ఒకళ్ళు, లేదు నాకు తెలుసు ఒకళ్ళిట్లా సాధించారు అని నేను అక్కడికి వెళ్లి తెలుసుకున్న వాళ్ళ దగ్గర నుంచి విన్నాను అని చెప్పారు. కాబట్టి నిజంగా గూడా ప్రపంచంలో ఉన్నారు. నిజంగా అట్లా జరుగుతుందా అని అనిపిస్తుంది. కానీ ఉంటారు. నేనిప్పుడు మాత్రము మనం చదువుకున్న శాస్త్రాల్లో నుంచి చూపిస్తాను. కొద్ది ముఖ్యమైన పదాలను చూపిస్తూ అవెక్కడున్నాయని చూపిస్తాను. ఇక్కడ దేహము, ప్రాణము, ఇంద్రియాలు, బుద్ధి ఇట్లాంటివన్నీ చెప్తూ వాటిని దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పినప్పుడు, తైత్రీయోపనిషత్ అని చెప్పాను గదా! మీకు ఆల్రెడీ తెలుసు. పంచకోశ వివరణమని మనకు ఆ వల్లిలో ఉంటుంది. వాడు ఉపసంక్రమణం చేస్తూ దాటుతూ వెళ్ళాడు అని మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా చాలా అందమైన పదము ఈ పద్యంలో ఏమున్నది అంటే ప్రత్యభిజ్ఞ అని ఉన్నది. ఈ ప్రత్యభిజ్ఞ చాలా అందమైన మాట. ఇది గూడా చూపిస్తాను. దేహము, ప్రాణము మొదలైనవన్నీ అన్నమయ, ఆత్మ ఇట్లాంటివన్నీ మన తైత్రీయ ఉపనిషత్తులో ఎక్కడున్నాయో చూద్దాము. వాడు ఉపసంక్రామతి అని 8వ అనువాకలో వాడు ఉపసంక్రమిస్తూ ఉన్నాడని మళ్ళీ దాని తర్వాత గూడా ఉంటాయి, ముందు గూడా ఉంటాయి. ఈ ఉపసంక్రమణము ఇక్కడ చూపిస్తూ వచ్చారు. వాడు ఏం చేస్తాడంటే, అన్నమయ ఆత్మ నుంచి ఉపసంక్రమించాడు. ప్రాణమయ ఆత్మ నుంచి అంటే జ్ఞానంగా సంక్రమిస్తూ ఉన్నాడు. సమ్యక్‌గా క్రమిస్తూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. మొత్తం అంతా ఆక్రమిస్తూ మొత్తం తానే అయిపోతూ ఉన్నాడు అని దానికర్థం. మనోమయ ఆత్మ, విజ్ఞానమయ ఆత్మ, ఆనందమయ ఆత్మ నుంచి ఇంక తన స్థితికి తను చేరుతాడు అని ఉన్నది. అది ఈ పద్యానికి. ఆ పైన ఇంక చూపించట్లేదు. మీరు కూడా చూసుకోవచ్చు. చాలా పెద్ద విషయం గాదు గాబట్టి. ఆ తర్వాత ఇక్కడ ప్రత్యభిజ్ఞ అని ఉన్నది. దీనికి ఎంత అందమైన విషయం ఉన్నది అంటే మనకు తప్పనిసరిగా మనం తెలుసుకోవలసింది మీరు చూసారో లేదో కాబట్టి నేను చూపిస్తున్నాను. మనం చదువుకుంటూ వస్తూ ఉన్న మన రామాయణంలోని సుందరకాండలో ఈ ప్రత్యభిజ్ఞ అన్న మాట 1, 2 సార్లొస్తుంది. మన హనుమంతుడు సీతను చూసిన తర్వాత ఏదైనా గుర్తు ఇస్తావా నాకు అని అడిగితే ఏదైనా నువ్వు దేని వల్లనైతే రాఘవుడు నిన్ను తెలుసుకుంటాడో అటువంటి ఒక అభిజ్ఞానాన్ని అంటే ప్రత్యభిజ్ఞానాన్ని ఇస్తావా అని అడిగితే ఆ జ్ఞానము సీతా స్వరూపము ఇక్కడ ఒక శ్రేష్టమైన అభిజ్ఞానాన్ని ఇస్తున్నాను పట్టో అని చెప్తూ వస్తుంది. 2 అభిజ్ఞానాలు, 2 ప్రత్యభిజ్ఞానాలు ఇస్తుంది. ఈ ప్రత్యభిజ్ఞ ఎందుకు అంత ముఖ్యంగా పెట్టారు మన సుందరకాండలో అంటే, ఇక్కడ మన హనుమంతుడు అన్నది బ్రహ్మాకార వృత్తి. అది ఒకవేళ మనలో పైకి లేచింది అంటే సాధకుడు అక్కడ కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో ఎప్పుడైతే ఈ కోశాలన్నీ దాటుకుంటూ వెళ్తాడో, వాడు సంక్రమిస్తాడో, ఉపసంక్రమణం చేస్తాడో, అప్పుడు జ్ఞానం దగ్గరికి వెళ్ళేసరికి వాడికి ఆ ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. వాడెవడో వాడికి తెలుస్తుంది. అని దానికి చాలా ఒక ముఖ్యమైన విషయమున్నది మన రామాయణంలో సుందరకాండలో చెప్తూ ఉన్న ప్రత్యభిజ్ఞకు.
ఇక్కడ అటువంటి ప్రత్యభిజ్ఞ ఒకవేళ వాడికి కలిగిందంటే ఏం జరుగుతుంది అని మనకు మన శంకర్ల వారిచ్చిన స్తోత్రాన్ని పెట్టుకుని మన సురేశ్వర్ల వారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ప్రత్యభిజ్ఞ గురించి రకరకాలుగా ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అని ఎగ్జాంపుల్స్. అందులో ఒక 2 ఎగ్జాంపుల్స్ 2 కథలుగా ఇక్కడ సీత రాముడికి చెప్పు అని హనుమంతుడికి ఇచ్చింది అని చెప్తారు. 2 కథలు. 2 జ్ఞాపకాలు అని అర్థము. 2 రకాలుగా జ్ఞాపకం ఎట్లా చేసుకోవాలి అని. ఆ గుర్తులుంటాయి. నన్ను నేను మళ్ళీ మర్చిపోయాను గదా! నన్ను నేనే నా మాయలోనే పడి, నేనే మర్చిపోయి తెలుసుకోలేకుండా ఉండి, నన్ను మళ్ళీ నేనే నా జ్ఞానంతో గుర్తించడం కోసం ఆ గుర్తులు కావాలి ప్రత్యభిజ్ఞలు. దాని గురించి చెప్తూ వచ్చారు. చాలా లోతైన విషయము. సుందరకాండని అసలు యాక్చువల్‌గా పారాయణం చేయమని ఎందుకు చెప్తారంటే, మొత్తం అంతా ఇందులో ఉన్నది అష్టాంగ యోగం ఎట్లా చెయ్యాలి అని. అష్టమూర్తులుగా ఉన్న సర్వాత్మత్వ భావము రావడానికి ఏం చెయ్యాలి అని మొత్తం విషయం అందులో ఉన్నది గాబట్టి. ఇంకా తర్వాత అవస్థలన్నీ దాటుతూ ఉంటే నీకు తెలుస్తూ ఉంటుంది అన్న విషయము మళ్ళీ మాండూక్యోపనిషత్తులో ఉన్నది. మొత్తం మాండూక్య ఉపనిషత్తు, దానికి ఉన్న కారికలు, దాని భాష్యమంతా అదే. కాబట్టి ఒక్కటి అని చూపించడానికి లేదు, అది దాటుతున్నాను. ఇక్కడ స్వస్వామి సంబంధం అన్నది మళ్ళీ మనము భాగవతంలో చూసుకున్నాం. మీకు గుర్తుండే ఉంటుంది. నిన్ననే చూసుకున్నాం మళ్ళీ. పోతన భాగవతంలో గూడా అంతకన్నా ముందు కొద్ది వారాల కింద వ్యాస భాగవతంలో 5వ స్కందంలో మన బ్రహ్మము రహూగణుడికి ఉపదేశం చేస్తూ ఉన్న సమయంలో, మన రహూగణుడు పాపము నేను ప్రభువును నీకు ఈ పని అప్పజెప్పాను. నువ్వు చెయ్యవలసి ఉంటుంది అన్నప్పుడు, ఆయన చాలా ముఖ్యంగా ఎవరికి ఎవరు ప్రభువో, ఎవరికి ఎవరు పని అప్పజెప్తూ ఉంటే చేస్తూ ఉన్న భృత్యుడో అని అంటూ ఉన్న సమయంలో స్వస్వామ్య భావము ధ్రువంగా ఉన్నప్పుడే ఈ విధి, ఈ కృత్యము అన్న యోగముంటుంది. తర్హి అప్పుడే. కానీ స్వస్వామి భావము అభావమైనప్పుడు ఆత్మస్థితిగా ఇవన్నీ ఉండవు అని చెప్తూ ఉన్నప్పుడు, ఈ స్వస్వామ్య భావం గురించి మాట్లాడతారు. స్వస్వామి సంబంధాలన్నీ వాడే బెట్టుకుని ధ్రువంగా నిజంగా ఉన్నాయి అనుకుని, వాడి మాయలో వాడే పరిభ్రమిస్తూ ఉంటాడు. స్వప్నావస్థలో అట్లానే ఉంటాడు. జాగ్రత్తావస్థలో అట్లానే ఉంటాడు. వాడి మాయలో వాడే పరిభ్రమిస్తూ ఉంటాడు. నేను అంటాడు, నాది అంటాడు, నేను స్వామిని అంటాడు, నువ్వు నా పని చేసి తీరవలసిందే భృత్యుడివి అంటాడు అని. ఈ పద్యం గురించి దాన్ని ఎట్లా తప్పించుకోవాలి అన్న విషయం గురించి ఈ భాగవతంలో ఈ మొత్తం ప్రకరణం నడుస్తూ ఉన్నది. చాలా ముఖ్యమైన ఘట్టము. చాలా ముఖ్యమైన ఉపదేశం. ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ ఒక్క పద్యంలో చెప్పిన దాన్ని మన భాగవతంలో అధ్యాయాలు, అధ్యాయాలు మొత్తం ఒక సెక్షన్ అంతా రాసిచ్చారు మన వ్యాసుల వారు గురువుగారు. ఎవడు ఈశ్వరుడు, ఎవడు ఈశితవ్యుడో ఉన్నదంతా ఒక్కటే అయితే, ఈ వ్యవహారాలున్నప్పుడే గదా ఇవన్నీ ఉండేది అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తారు. ఆ తర్వాత ఈ భూహు, అంబాంసి, అనలహ, అనిలహ, అంబరం, అహర్నాదం, హిమాంశు, పుమాన్ ఇట్లాంటివన్నీ అష్టమూర్తులుగా ఉన్నది అనేది చెప్పారు. ఆ తర్వాత అష్టమూర్తులుగా ఉన్న అష్టధాగా ఉన్న ఈ మొత్తం ఐశ్వర్యమంతా నాదే అని తెలుసుకో అని చెప్తూ వస్తూ ఉన్నది మళ్ళీ మనకు భగవద్గీతలో ఉన్నది. మనం ఎన్నో సార్లు చూసాం. అయినా ఒకసారి చూపిస్తాను. 7వ అధ్యాయంలో 4వ శ్లోకంలో ఇక్కడ జ్ఞాన విజ్ఞాన యోగంలో భూమి, ఆపః, అనలః, వాయుః, ఖం, మనః, బుద్ధిః, అహంకారः ఇతి యమ్మే భిన్న అష్టదా ప్రకృతిః అని. అది ఎట్లా దాటాలి? అక్కడే ఇరుక్కోవడం గాదు. దాటడం ఎట్లా? అని ఇక్కడి నుంచి మన గురువుగారు అష్టమూర్తులుగా ఉన్నదంతా నేనే అని సర్వాత్మత్వ భావాన్ని ఎట్లా పొందాలి అని చాలా దూరం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మొత్తం ఈ భూతాలన్నీ గూడా నా వల్లే ఉన్నాయి అని తెలుసుకోవడం ఎట్లా? నేను కాక ఇంక ఏది లేదు అని తెలుసుకోవడం ఎట్లా? అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మొత్తం అంతా గూడా. చాలా ముఖ్యమైన విషయము.
కాబట్టి ఇందులో ఉన్న ప్రతి పద్యానికి మనం చదువుకుంటూ ఉన్న ఉపనిషత్తుల్లో, మనం చదువుకుంటున్న భారతంలో, భాగవతంలో, రామాయణంలో ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నాయి. మనం విచారణ చేస్తూ ఉన్న సమయంలో మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అవన్నీ మనం చూస్తూ, తెలుసుకుంటూ వెళ్ళామంటే. ఇప్పుడు ఇంకొక రకంగా దీన్ని చూపిస్తాను నేను. మన సురేశ్వర్ల వారు ఈ పద్యాలకి ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ చెప్తూ కొన్ని అందమైన విషయాలు ఎట్లా సాధించొచ్చు, ఈ సర్వాత్మత్వ భావము ఎట్లా సాధించొచ్చు, అది ఎట్లా తెలుస్తుంది అని ఆయన చెప్పడానికి కొన్ని శ్లోకాలు రాసిచ్చారు. అవన్నీ గూడా మళ్ళీ మనకు మన రామాయణంలో, భాగవతంలో ఉన్నాయి. అసలు యాక్చువల్‌గా వన్ ఆన్ వన్ కోరిలేషన్ చూపిస్తాను. ముందు ఎక్కడ అష్టమోల్లాసం, తొమ్మిదో ఉల్లాసానికెళ్దాం పట్టండి. ఈ బ్రహ్మాండమంతా ఏదున్నదో అది విరాట్ శరీరంగా నేనే అని తెలుసుకోవడం దగ్గర మొదలుపెట్టాలి. ఈ బ్రహ్మాండమంతా నేనే అయి ఉన్నాను. నా దేహము అష్టమూర్తిమయంగా ఉన్నదంతా నేనే అని గురువుగారు చెప్తారు. మనం అది అర్థం చేసుకోవాలి. దాన్ని అట్లా ఆచరించాలి. అంటే ఆచరించిన వాడు ఎవడైనా ఉన్నాడా? మొత్తం విరాట్ దేహంగా బ్రహ్మాండమంతా నేనే అయి ఉండి చరించిన వాడున్నాడా? అంటే అటువంటి విగ్రహంతో ఉన్నవాళ్ళు మనకు కనిపిస్తారిక్కడ భాగవతంలో. ఋషభుడు అని ఉన్నారు. ఋషభుడు అని మన ఇప్పుడు రహుగణుడికి ఉపదేశం చేస్తూ ఉన్న బ్రహ్మం ఎవరున్నారో ఆయనకి పూర్వాశ్రమంలో తండ్రి అని కథాపరంగా విషయము. ఆ ఋషభుడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఇంతే ఋషభుడు అన్న పేరుతో ఉన్న ఆత్మ. ఆత్మతంత్రంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నది అని చెప్తూ, ఆయన ఎట్లా అంటే మొత్తం అంతా మన భగవాన్ వృషభః పరివ్రాజకుడై మొత్తం అంతా తిరుగుతూ ఉన్నాడు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆయన కొండలు, కోనలు, పల్లెలు, ఆశ్రమాలు అవన్నీ తిరుగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. తిరగడం అంటే ఏమి? మొత్తం అంతా ఆయనే అయి ఉన్నాడు అని అర్థం. మొత్తం అంతా ఆయనే. మొత్తము నేనే అన్న భావనతో విరాట్ శరీరంగా ఉన్నాడు. ఇక్కడ ఏం చూపిస్తారంటే మన భాగవతంలో, పురాణంలో వాళ్ళింక మొత్తము అన్ని దేశాలు తిరుగుతున్నారు, ప్రాంతాలు తిరుగుతున్నారు, ఆశ్రమాలు, గొల్లపల్లెలు, అడవులు, భూములు, పర్వతాలు, నదులు అన్నీ తిరుగుతున్నారంటే నిజంగా యాక్చువల్‌గా ఫిజికల్‌గా కాళ్ళతోటి తిరగడం అని కథాపరంగా అనుకున్నా గూడా, తత్వపరంగా మొత్తం అంతా వాడే అయి ఉన్నాడు. మొత్తం అంతా వాడే అయి ఉన్నాడు అని మనం అర్థం జేసుకోవాలి. ఆ రకంగా తిరుగుతూ ఉన్న మనవాడు భగవాన్ వృషభః ఏం చేశారు, ఆయన తనెవరని తెలుసుకున్నాడు గదా! తనెవరని తెలుసుకోగానే దాన్ని సంకీర్తనం చేశాడు. తన పుత్రులకు, తన ఆత్మజులకు అంటే ప్రజలకు, తన శిష్యులకు ఎవరైతే తనను ఆశ్రయించారో వాళ్లకు తను తెలుసుకున్న విషయాన్ని ఉపశిక్షణ, ఉపదేశం చేశారాయన. ఆ ఉపదేశం చేస్తూ ఉన్నది ఇక్కడ 5వ అధ్యాయంలో మన 5వ స్కందంలో 5వ అధ్యాయంలో ఒక అధ్యాయమంతా ఆయన ఉపదేశం ఉన్నది. ఆత్మతత్వం గురించి ఆయన ప్రవచనం చేశారు. ఇదంతా మనం 2 సార్లు వ్యాస భాగవతంలో చదువుకున్నాం. మళ్ళీ ఇప్పుడు పోతన భాగవతంలో ఒకసారి చూసుకుంటూ వచ్చాము. ఈ ఉపదేశమంతా చేయడం ఏమి? ఇదంతా చేస్తూ గూడా మనం తప్పనిసరిగా దాన్ని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళుంటే వాళ్లకు చెప్పవలసి ఉంటుంది అని మన శ్లోకాల్లో ఉన్నాయి. మనం చూసుకున్నాం గదా! ఎవరైతే కోరుకుంటారో వాళ్లకు చెప్పవలసి ఉంటుంది. సంకీర్తనం చెయ్యాలి అని. ఉపదేశం చెయ్యమని. ఆ రకంగా ఉపదేశం చేసాడాయన. చేస్తూ ఆయన దాటిపోయాడు. ఈ ఉపదేశం చేస్తే ఏం జరుగుతుంది? ఆ సంకీర్తనం చేయడం వల్ల సర్వాత్మత్వ మహావిభూతి కలుగుతుంది వాడికి. ఈశ్వరత్వం వస్తుంది. అష్టసిద్ధులు కలుగుతాయి వాడికి అని చెప్పారు గదా! ఈ అష్టసిద్ధులు ఎట్లా ఉంటాయి అని చెప్పారు మనకు? రకరకాలుగా జెప్పారు. వాడికేమవుతుంది? మలమూత్రాలు అవుతాయి. స్వర్ణత్వం వస్తుంది. సుగంధమవుతుంది. వాడికి ఆకలుండదు, దాహముండదు. వాడెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఏమి మునగడు, ఏమి జరగదు అని
అవన్నీ ఇక్కడ మన వృషభుడికి జరిగాయి. అట్లానే ఆయన వాటిని సాధించాడు అని కొన్ని శాంపిల్‌గా చూపించారు వ్యాసుల వారు. మనము భాగవతం చదువుతున్నప్పుడు చూసాం గాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది. మన ఋషభుడు ఆ విధంగా ఉపదేశం చేసి ఇంకా ఇదిగో పురం లేదు, గ్రామం లేదు, ఆకరం లేదు, కేటం లేదు, వాటం లేదు, కరవటం లేదు, శిబిరము, వ్రజము, ఘోషము, స్తార్థము, గిరి, వనాలు, ఆశ్రమాలు అవి ఇవి ఇంక ప్రతి చోట అంతా తిరుగుతున్నాడు. మొత్తం అంతా ఏం చేస్తున్నాడాయన? ఉపసంక్రమణం చేశాడు. మొత్తం అంతా ఆయన ఇక్కడి నుంచి అక్కడి దాకా పంచకోశాలను ఉపసంక్రమణం చేశాడు. అక్కడ మొత్తం మూర్తులుగా ప్రపంచం, బ్రహ్మాండం అంతా వ్యాపించాడు. ఆ విధంగా అటువంటి స్థితిలో ఉన్నాడాయన. అటువంటి స్థితిలో ఉన్నాడు. పరిభ్రమ ప్రపంచమంతా ఆయనే అయి ఉన్నాడు. పృథివిలో ఏకమై ఉన్నాడాయన. అట్లా ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు అని సుందరమైపోయాడాయన అని చెప్పారు మన వ్యాసుల వారు. ఇదే విషయం చెప్పడం కోసమే ఎవరైతే సర్వాత్మత్వ భావాన్ని సాధించారో, సర్వాత్మత్వ స్థితిలో ఉన్నారు, సర్వము నేను అన్న స్థితిలో ఉన్నారో వాడు సుందరము అని ఇక్కడ ఏమి చెప్పారో అదే ఇక్కడ సుందరకాండ మొత్తం చెప్తారు మన వాల్మీకి మహర్షి. అందుకని దాని పేరు సుందరకాండ. మనకు కిష్కింధ అన్న ప్రాంతంలో జరిగింది కాబట్టి కిష్కింధాకాండ, అయోధ్యలో జరిగింది కాబట్టి అయోధ్యాకాండ, అరణ్యంలో జరిగింది కాబట్టి అరణ్యకాండ, ఏదో పసెప్పటి విషయాలు గాబట్టి బాలకాండ, ఏదో యుద్ధం విషయంతో కూడి ఉన్నది గాబట్టి యుద్ధకాండ అని, ఆ కాండాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఎట్లా ఆ కాండాలకు పేర్లు బెట్టారో వాల్మీకి మహర్షి, అట్లానే ఈ కాండంలో ఉన్నది మొత్తము సర్వాత్మత్వ భావమే గాబట్టి, దాని పేరు సుందరము అని ఆయన కాండకు పేరు బెట్టారు. అది సుందరము. ఇప్పుడు ఆ సుందరం ఏదున్నదో మనం ఇక్కడ చూస్తూ ఉన్నది, ఆయన సుందరమయ్యాడు. దాని గురించి ఆయన అతి సుకుమారంగా ఉన్నాడు అవి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే ఆ స్థితిలో ఉన్నాడో, ఇంకా మలము, మూత్రము ఆయన ఎక్కడ పడితే అక్కడ పోవచ్చు, లేతే మానుకోవచ్చు, అందులోనే పొర్లొచ్చు, ఏమైనా గావచ్చు గానీ, అది ఎంత సుగంధ భరితంగా ఉంటుంది అంటే, సురభులతో ఉంటుంది ఆయన పురీషము అని అట్లా అటువంటి స్థితి కలుగుతుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇదంతా నిజంగా జరుగుతుందా అంటే, నిజంగా ఎవడైనా ఆ సర్వాత్మత్వ భావంలోకొచ్చాడు అంటే వాడి స్థితి వాడి దేహం అట్లా మారుతుంది. అట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు మనం శాస్త్రాన్ని మరి నమ్మి తీరవలసిందే. నా కళ్ళకి కనిపించలేదు. కానీ లేకుండా పోతారని నేను అనుకోవట్లేదు. అదే విషయం ఇక్కడ మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో సుగంధం వాడి శరీరంలో నుంచి సుగంధము ఏదైనా సరే అంతా మంచి గంధమే. స్వర్ణవర్ణత్వము కలుగుతుంది అని. ఈ స్వర్ణవర్ణత్వము, సుగంధత్వము, మలమూత్ర, కఫ, అల్పత్వము, ఆరోగ్యము ఇవన్నీ గూడా మళ్ళీ మనకు రామాయణంలో సుందరకాండలో చూపించారు. మన హనుమంతుడు ఆ లంకను వెతకడానికి వెళ్తూ ఉన్న సమయంలో సీత కోసము ఆయన అన్ని రోజులు అన్నం తినకపోయినా సరే, నీళ్లు తాగకపోయినా సరే ఆయనకి ఏమీ కష్టం కలగలేదు. ఆయన మలమూత్రాలు గూడా ఎంత అల్పమయ్యాయంటే, ఆయన ఎక్కడ మలానికి, మూత్రానికి ఆగాడని ఎక్కడ పిట్ స్టాప్‌లేసాడు ఈ ట్రావెల్‌లో, ఈ జర్నీలోని ఎక్కడ రాయలేదు. ఆయన పైగా స్వర్ణవర్ణత్వంతోటి ప్రకాశించారు అని రాశారు మన వాల్మీకి మహర్షి. ఇక్కడ ఎన్నో సర్గ అని చెప్పడం పైకి కిందికి జరుపుతూ చూపించాలి. 6వ సర్గలో కామరూపాలన్నీ ధరించొచ్చు ఆయన కోరుకున్నట్టు. ఆయన్నడిగేవాడు లేడు, అడ్డం లేదు. ఆ తర్వాత ఆయన దేహమంతా స్వర్ణమయమై ఉన్నది అని 12వ సర్గలో ఆయన మొత్తం అంతా వెతికాడు. వెతికి మన పుష్పకాన్ని గూడా వెతికి ఇంక అక్కడ గూడా కనిపించక మళ్ళీ వచ్చి ఆ ప్రాకారం ప్రహరీ గోడ పైన ఎక్కి కూర్చొని చూస్తూ ఉంటే అశోకం కనిపించింది. సరే ఈ అశోకంలో వెతుకుతానన్నాడు. ఆయన ఇంకా నారాచ బాణం ఏదో వదిలిపెట్టి ఎక్కుపెట్టి వదిలిన బాణంలాగా ఆయన ఆ అశోకంలోకి ప్రవేశించాడు. అప్పుడేం జరిగిందంటే అక్కడ ఒక చెట్టు కనిపించింది. ఎక్కడైతే మన సీత ఉన్నదో, ఈయనకు ఆ సీత కనిపించే చెట్టు ఉన్నదో అక్కడికి వెళ్ళేసరికి, ఆ చెట్టు ప్రకాశిస్తూ ఉంటే,
ఆ చెట్టు యొక్క ప్రకాశానికి ఈయన గూడా కాంచనోస్మి నేను కాంచనంగా మారాను అని అనుకున్నాడు. అటువంటి స్వర్ణవర్ణత్వం కలుగుతుంది. ఆ సాధకుడికి ఎప్పుడైతే సర్వాత్మత్వ భావం కలుగుతూ ఉంటుందో అప్పుడు ఆ కాంచనత్వము, స్వర్ణవర్ణత్వం కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకిక్కడి నుంచి నెమ్మదిగా చూపిస్తాను. కొంచెం కొంచెం ఎంత చూపిస్తాను. ఎంత చూపించినా గూడా కొంచెమే. సరే ఇంతకి బ్రహ్మాండమంతా నేనే అయి ఉన్నాను అని ఆ రకంగా చరించడం మొదలుపెడతారు వాళ్ళు. ఉపసంక్రమణం చేస్తారు వాళ్ళు. ఉపసంక్రమణం చేస్తారు. మన భాగవతంలో గూడా మన ఋషభుల వారు ఉపసంక్రమణం చేశారు అని రాసుంటుంది. అదెక్కడో చూస్తే ఈయన గురించి చెప్తూ ఉన్నప్పుడు ఉపసంక్రమణం అని ఒక చోట రాసుంటుంది. నేను ఒరిజినల్‌గా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు చూపించాను మీకందరికి. సరే ఇంతకీ ఆ రకంగా ఉపసంక్రమణం చెయ్యాలి మన తైత్రీయంలో జెప్పినట్టు. అట్లా చేస్తేనే గదా సర్వాత్మత్వ భావానికి వెళ్తారు వాళ్ళు. ఈలోగా ఏమవుతుందంటే ఈ సర్వాత్మత్వ భావాన్ని 2 రకాలుగా చెయ్యొచ్చు అని ఇక్కడ మన దక్షిణామూర్తి స్తోత్రంలో ఎక్స్‌ప్లెయిన్ జేశారు. ఎట్లా చేయొచ్చంటే, నువ్వు కూర్చో ఒక చోట, కూర్చొని యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహారాలతో సాధన చెయ్యి. ధారణ, ధ్యాన, సమాధులతో నువ్వు చేస్తూ ఉండు అని చెప్పారు. కాక రెండో ఆప్షన్ ఏంటంటే అట్లా చేస్తే గూడా ఇవన్నీ వస్తాయి. నువ్వు యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ, ధ్యాన, సమాధులతో కూర్చుని ఈ విధంగా ఉపసంక్రమణం చేస్తూ అన్నమయ్య ఆత్మ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నావు అంటే, అట్లానే నువ్వు బయటికి కూడా వ్యాపిస్తావు బ్రహ్మాండమంతా. అటువంటి సర్వాత్మత్వ స్థితిలో నీకు కలగవలసిన అష్టసిద్ధులు, అష్టమూర్తిగా నువ్వే ఉంటే అష్టసిద్ధులు నీకే కలుగుతాయి అని ఏవి చెప్పారో అవన్నీ గూడా సాధించొచ్చు మన సాధకుడు. అదే సమయంలో అవేవీ లేకుండానే నిరాలంబ యోగంతోటి కూడా దాన్ని సాధించొచ్చు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చునే ఇవన్నీ సాధించొచ్చు. ఎట్లా? అని మళ్ళీ మనకు తైత్రీయోపనిషత్తు నేర్పించింది. వాడు ఈ రకంగా ఒక్కొక్కటి దాటుతూ పోతే, ఇట్లా ఉపసంక్రమణం చేస్తూ వాడు అన్నమయాత్మ నుంచి, ప్రాణమయాత్మ నుంచి అట్లా ఒక్కొక్కటి లోపలికి దాటుతూ, అట్లానే బయట ప్రసరిస్తూ, మొత్తమంతా వాడు వ్యాపిస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, వాడు ఆనందాన్ని అంటే ఆత్మస్థితిని, ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఈ ఆనందము, ఆత్మస్థితి అన్న ఆనందము అన్నిట్లో ఉంటుంది గాబట్టి, వాడు దాటుతూ ఉంటే దాన్ని కలెక్టింగ్ జేసుకుంటూ వెళ్తూ ఉంటాడు గదా! ఏదో ఒక మనిషి ఉన్నాడనుకో, ఒక మానుషానందం ఉన్నదనుకో, ఒక పూర్ణుడైన మనిషి యొక్క మానుషానందం ఎంతుంటుందో, దానికి 100 రెట్లు ఆ తర్వాత మనుష్య గంధర్వానందము, అక్కడి నుంచి ఎన్నో రెట్లు దేవ గంధర్వానందం, అక్కడి నుంచి ఎన్నో రెట్లు పితృ ఆనందం, ఏదో తర్వాత దేవానందం, తర్వాత ఏదో కర్మదేవానందం, తర్వాత ఇంద్రానందం, తర్వాత బృహస్పతి ఆనందం, తర్వాత ప్రజాపతి ఆనందం, ఆ తర్వాత బ్రహ్మానందం అని చెప్పారు గదా! ఈ ఆనందాల కోసం వాడు మన వేదం చెప్పిన విధంగా, శాస్త్రాలు చెప్పిన విధంగా చేయవలసిన కర్మలు, ఉపాసనలు, యోగాలు చేస్తూ వాటిని అట్లా సాధించొచ్చు. వాడవన్నీ ఉన్నాయి, నాకు కావాలి అని వాడు కోరుకుని, అంత నిష్ఠతో వాడు ఒకవేళ సాధన చేశాడు అంటే, అవన్నీ వాడికి ఉంటాయి, వాడు పొందొచ్చు. అయితే అదే సమయంలో ఇవన్నీ చెయ్యకుండానే, ఈ విధంగా మన వేదాలు, శాస్త్రాలు చెప్పిన విధంగా కర్మలను, యోగాలను అందులో ఉపదేశించిన విధంగా కర్మగా, ఉపాసనగా, యోగంగా చెయ్యడం వరకే ఆగకుండా, వాడొకవేళ వాడి పాటికి వాడు కూర్చుని 2 చేస్తూ ఉన్నాడంటే, వాడు శ్రోత్రియుడై ఉన్నాడు. శృతుల్లో చెప్పిన విధంగా సాధించవలసినవేవున్నాయో శమధమాలు సాధిస్తూ ఉన్నాడు అంటే, యమనియమాలు, శమధమాలు సాధిస్తూ ఉన్నాడు. వాడు ఏమాత్రం కోరిక చేత దెబ్బ తినకుండా ఉన్నాడు అంటే, వాడికసలు ఏమాత్రం కోరిక లేదు. వాడు కేవలం వేదంలో ఎట్లా చెప్పారో అట్లా నేనెవరు అని తెలుసుకుంటూ ఈ అష్టాంగ యోగాన్ని చేస్తూ వెళ్ళాడు అంటే.
అష్టాంగ యోగము అంటే యమ, నియమ, ప్రాణాయామాలన్నీ చేసుకుంటూ పోవడం ఒకటి. అష్టాంగ యోగము అంటే అదంతా నేనే అని వేదంలో చెప్తూ ఉన్నదాన్ని వాడు భావనాత్మకంగా, వాడు విచారణాత్మకంగా, వాడు మననంతో దాన్ని సాధిస్తూ ఉన్నాడు అంటే. ఒకవైపు అష్టాంగ యోగము మొత్తం అష్టమూర్తులుగా నాదే, అష్టధా ఉన్న ప్రకృతి నేనే. నాదే ఇట్లా కనిపిస్తున్నది, అది వేరుగా లేదు నేనే అని వాడు ఆ శ్రోత్రియుడై ఉన్నాడు. శృతిలో చెప్పిన విషయాన్ని గ్రహించాడు. వాడు మననం చేస్తున్నాడు. ఏవో కావాలి అన్న కోరికలు లేవెందుకు, వాడు కృతార్థుడు. అన్నీ నేనే అయి ఉన్నాక నాకు వేరేదెందుకు అనుకున్నాడు అంటే, అటువంటి వాడు అక్కడే ఉంటాడు. అదంతా పొందుతాడు. అటువంటి వాడు శ్రోత్రియస్య చ అకామహత్యస్య, వాడికి గ్యారంటీ. వాడు అక్కడే ఉంటాడు. వాడు కొత్తగా ఏమి యోగాలు చేయక్కర్లేదు. వాడు ధారణ లేదు, ధ్యానం లేదు. అంటే ఇక్కడ ఏదో ఉపాసనల్లో, యోగాల్లో చెప్పినట్టు వాడు చేయవలసిన పని లేదు. ఏ కర్మలు చేయవలసిన పని లేదు. వాడు కేవలం అంతా నేనే అయి ఉన్నాను అని తెలుసుకున్నాడు అంటే. కొత్తగా ఏదో సాధించాలి అన్న ఉద్దేశం వాడికి లేకుండా ఉన్నది అంటే. వాడు అక్కడే ఉండి అన్నీ సాధిస్తాడు అనేది చెప్పారో, దాన్నే ఇక్కడ నిరాలంబ యోగము అని చెప్తూ ఉన్నారు. నిరాలంబ ఆసనం కావాలంటే చెయ్యి, నిరాలంబం చెయ్యి. నిరాలంబతయా ధ్యానం చేసావంటే. నువ్వు ఏదో ఒక ఏదో 36 తత్వాలని చెప్తారు. నువ్వేమైనా పెట్టుకో, మూర్తులు పెట్టుకో, విగ్రహాలు పెట్టుకో, పటాలు పెట్టుకో, దీపాలు పెట్టుకో, ఏవైనా పెట్టుకో, పెట్టుకోకపో, ఏదైనా సరే నీ ఇష్టం, నీకు అర్థమైనట్టు చెయ్యి. లేదా నెక్స్ట్ ఆప్షన్ అన్నీ వదిలిపెట్టు. అన్నీ వదిలిపెట్టడం అన్న విధంగా దాన్ని తెలుసుకో ఆత్మను. ఈ రకంగా చేసావంటే నువ్వేమీ చేయక్కర్లేదు. ఏమీ చెయ్యక్కర్లేదు నేను, అకర్మ నేను అని తెలుసుకున్నావంటే చాలు. అంతా నువ్వే, అన్నీ నువ్వే అని ఏది నిరాలంబ యోగం అని చెప్పారో, ఏది శ్రోత్రియస్య అకామహతస్య అని ఇక్కడ తైత్తిరీయంలో చెప్పారో, దాన్నే సుందరకాండలో మన సాధకుడు ఇక్కడ హనుమంతుడన్న రూపంగా, సాధకుడు అక్కడ కూర్చొని సాధన చేస్తూ ఉంటే ఆయన సమాధి స్థితిలో ఆయనలోని ఈ బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మము అన్న రూపంగా ఉన్న ఆలోచన ఏదున్నదో, బ్రహ్మమై ఉన్న ఆయన మొత్తం అంతఃకరణం అంతా బ్రహ్మాకారంగా మారగా, అటువంటి స్థితిలో ఆయన చేస్తున్నదేమి అంటే, మన సాధకుడు మన రామాయణంలో ఇక్కడ సుందరకాండలో నిరాలంబ యోగాన్ని చేస్తున్నాడు. దాన్ని మనకు ఎన్నో సార్లు చూపిస్తారు మన వాల్మీకి మహర్షి. ఒక చోట నేను చూపిస్తాను. మిగిలినవి మీరు చూసుకోవచ్చు కూడా. మీకు గుర్తుకొస్తున్నప్పుడు. నేను ఇక్కడ ఓన్లీ ప్రత్యభిజ్ఞ కలిగిస్తున్నాను. చాలా సార్లు రాశారాయన. 1, 2 సార్లు నేను చూపిస్తాను. మన హనుమంతుడు నిరాలంబంగా వాయు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడో అని చూపిస్తారు. నిరాలంబ యోగం చేస్తున్నాడాయన. ఏ ఆలంబన లేకుండా, బాహ్యమైన ఆలంబన, ఏ రకమైన బాహ్యాలంబన లేకుండా కేవలం అంతర్గతంగా నేనే అయి ఉన్నాను అని శ్రోత్రియస్య అకామహతస్య యోగాన్ని ఆయన తైత్రీయోపనిషత్తులో చెప్పినట్టు మన సాధకుడు అక్కడ సాధిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ సుందరకాండలో నిరాలంబం అని చూపించారు మనకు మన గురువుగారు. నిరాలంబమని. నిరాలంబం అంబరం భేజే అని ఇట్లా 1, 2 చోట్ల నేను హైలైట్ చేశాను. మన సుందరకాండలో మీరు చూసారంటే, మన హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు నిరాలంబంగా ఎగురుతూ వెళ్ళిపోయాడు అని కనిపిస్తుంది. కాబట్టి ఆయన నిరాలంబ యోగాన్ని సాధన చేస్తూ వచ్చాడు. ఇంకా తర్వాత ఆకుంచనం, అపానం వాటిని మొదలైన ప్రాణాలను ఆకుంచనం చెయ్యాలి అని చెప్పారు గదా! దాన్ని ఇక్కడ ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో ఆకుంచనం చేశాడని కనిపిస్తుంది మనకు. ఈ నిరావలంబన యోగాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెవులను నికుంచ, ఆయన సంకుకోచ అని కుంచిస్తూ ఉన్నాడు, కుంచిస్తూ ఉన్నాడు, సంకుంచిస్తూ ఉన్నాడు అని ఆకుంచనం అని చెప్పారు. వాటిని ప్రాణాలను ఆకుంచనం చేస్తూ ఉన్నాడు అని దాన్ని ఇక్కడ రకరకాలుగా చూపిస్తూ వచ్చారు మన వాల్మీకి మహర్షి. ఆ తర్వాత ఆయన ఆకాశంలో ఎగిరిపోవడము ఇటువంటివన్నీ రకరకాలుగా వస్తాయి గదా! పైగా ఇంకొక అందమేమి అంటే, లంబికా ఉపరి జిహ్వాయాః స్థాపనమని ఒక యోగ మార్గంలో పద్ధతి ఉన్నది అని చెప్పారు గదా! నాలుకను మొత్తం మడతబెట్టి వెనకాల కొండ నాలుక దగ్గరికి చేర్చాలి అని ఏదో ఉన్నది అని చెప్తారు మన యోగులు.
దాన్ని మన జ్ఞాన మార్గంలోని సాధకులు కూడా సాధిస్తారు. వాళ్ళెట్లా సాధిస్తారు ఈ నిరాలంబ యోగాన్ని చేస్తూ ఉన్న సందర్భంలో అని లంబిక అంటే ఆ లంబం అనేదున్నదో, ఆ కొండ నాలుక దాని దగ్గరికి చేరడం అనేదున్నదో, దాన్ని ఇక్కడ లంబము అన్న పర్వతం దగ్గరికి, లంబ పర్వతం దగ్గరికి వెళ్లి, ఆ లంబ పర్వతం పైన దిగాడు అని చూపించారు మన వాల్మీకి మహర్షి. ఇక్కడ ఆయన శరీరాన్ని సంక్షేపం చేసుకున్నామని, అటు సైడ్ మన లంక సైడ్‌కి దిగిన తర్వాత సముద్రపు ఒడ్డున ఎక్కడ దిగాడు అంటే లంబగిరి దగ్గర దిగాడు అని చెప్పారు. ఎందుకు? ఇదిగో ఇది. ఆ రకంగా ఇందులో యోగంలో, మార్గంలో ఏం చెప్తారో, అదే మనం జ్ఞాన మార్గంలో కూడా సాధించొచ్చు. ఇంతకీ ఎప్పుడైతే ప్రాణాలన్నీ మధ్య పదానికి వెళ్ళాయో అని ఏదున్నదో, మళ్ళీ దాన్ని గూడా ఎప్పుడైతే మధ్య పదానికి వెళ్లారో అని ఇందులో సుందరకాండలో ఉంటుంది. నేను ఇవన్నీ ఎట్లా చెప్తున్నాను అంటే, ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉన్నప్పుడే మనసులో వీటన్నింటిని హైలైట్ జేసుకున్నాను. ఇవన్నీ చెప్పాలి. ఎందుకంటే రామాయణంలో సుందరకాండలో వస్తుందని తెలుసు కాబట్టి, అట్లానే భాగవతంలో వస్తుందని తెలుసు. దక్షిణామూర్తి స్తోత్రం కన్నా ముందు తైత్రీయం ఫినిష్ చేశాను. అందులో ఉన్నాయని తెలుసు. వాటన్నింటిని మనసులో మొత్తం అంతా మ్యాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవాళ మీకు చూపిద్దాం అనుకున్నప్పుడు హైలైట్ చేసి తీసుకొచ్చి చూపిస్తున్నాను. కాబట్టి మధ్యపదం ప్రాణాలన్నీ మధ్యపదానికెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయనుంది గదా! దాన్ని కూడా ఇక్కడ సుందరకాండలో చూపించారు మన వాల్మీకి మహర్షి. ఎక్కడ? ఎప్పుడైతే మనవాడక్కడ దిగాడు గదా! ఏదో లోపలికి వెళ్తూ ఉన్నాడు రావణాంతపురంలోకి సో అండ్ సో ఫోర్త్ అక్కడ మజ్జంగతం ఎప్పుడైతే మజ్జాన్ని ప్రాణాలన్నీ మధ్య స్థితికి చేరాయో అంటే సుషుమ్నా నాడి దగ్గరికి వెళ్ళాయో అని అర్థం. ఇంకా ఈ మల, మూత్రం అవన్నీ తగ్గిపోవడం అవన్నీ చూసాము. ఆయన ఎక్కడ పిట్ స్టాప్స్ వేయలేదు. సుగంధము, స్వర్ణవర్ణత్వం చూసాము. నీళ్లలో గూడా ఆయన మునగడం అన్నది లేదు. ఆయన సముద్రంలోకెళ్ళిపోతాడు, ఆకాశంలోకెళ్ళిపోతాడు, ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్తాడు. ఆకలి లేదు, దాహము లేదు. క్షుత్, తృట్, సహిష్ణుత్వము. పైగా దూరదర్శనము, దూర శ్రవణము మన సుందరకాండలో హనుమంతుడికి. ఎక్కడ? మనవాడు ఆ లంబగిరిలో దిగాడు గదా! దిగి ఇంకా ఆయన వెళ్తూ ఉంటే, ఇంక రకరకాలుగా ఆయనకి వినిపిస్తూ ఉన్నాయి శబ్దాలన్నీ. ఆయన సముద్రం దగ్గర నుంచి ఇంకా ఊళ్ళోకి వెళ్తూ ఉన్న సమయంలో సాగర నిర్ఘోషలు ఎక్కడున్నాయి? ఆ లోపల లోపల నుంచే ఆయనకి రకరకాల నాదాలన్నీ వినిపించడం. ఘంటానాదాలు, దుందుభి స్వనాలు, శంఖానాదాలు, వీణానాదాలు, వేణునాదాలు ఇట్లాంటి నాదాలు మామూలు నాదాలు రకరకాల నాదాలు వినిపించడం. తర్వాత తటిల్లతల్లాగా కనిపించడం. చంద్రుడు, సూర్యుడు కనిపించడం. దూరం నుంచి ఉన్న ఈయనెక్కడో కొండ మీద నిలబడితే లేదో ఏదో ఆకాశంలో నిలబడితే ఎక్కడికో దూరంగా ఉన్నవన్నీ కనిపించడం. ఆయనేదో ఆకాశంలో ఉంటే కింద సముద్రంలో ఉన్న ఏదో సింహిక అన్న నోట్లో ఉన్న గుండె లోతులు కనిపించడం. ఇట్లాంటివన్నీ దూరదర్శనాలు. దూర శ్రవణాలు ఎక్కడెక్కడి నుంచో శబ్దాలన్నీ వినిపించడాలు. ఆ తర్వాత ప్లవనం ఎన్ని సార్లు రాశారో వాల్మీకి మహర్షి ఇక్కడ ప్లవనం, ప్లవనమని పుప్లువే, పుప్లువే అనుకుంటూ ప్లవమానః, ప్లవమానః అనుకుంటూ ఆయన ఎగురుతూ ఉన్నాడు అని ఆ ప్లవనం ఒకటి, ఎగరడం ఒకటి మాత్రం ఎన్ని సార్లున్నదో సుందరకాండలో ఆ ప్లవనం ఒకటి. ఎక్కడికి పడితే అక్కడికి ఎగరడము, ఎంత దూరమైనా ఎగరడము, ఆకాశ గమనం అవన్నీ వస్తాయి. ఆ సాధన చేసిన వాడికి. పైగా ఈ సాధన మామూలుగా కర్మగానో, ఉపాసనగానో, యోగంగానో గాదు. నిరాలంబంగా కేవలం జ్ఞానంగా చేస్తూ ఉన్నాడు. శ్రోత్రియస్య చ అకామహతస్య కాబట్టి. అవన్నీ వచ్చాయి ఆయనకి. అనంత శక్తి. మనవాడు సరే ఇంతకి అక్కడికి వెళ్ళేసరికి మన ఏదో పొప్లుయమ్ అనం సరే గాని, ప్లవనం ఎక్కడెక్కడో ఉంటుంది. మీరు వెతికితే మీకే కనిపిస్తుంది. ఈలోగా మన లంక ఆయన్ని ఆపింది గదా! ఆపితే ఒక్క ముష్టిఘాతంతో దాన్ని గుద్ది ఓడించేసాడు అంటే అనంతమైన శక్తి కలుగుతుంది అప్పుడు అటువంటి స్థితిలో.
సర్వాత్మత్వ భావన కలుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కలుగుతూ ఉండే స్టెప్ వైస్‌గా కలుగుతూ పోయే ఐశ్వర్యాలు, లక్షణాలు. లోపల ఘంటానాదాలు, ఆ నాదాలన్నీ వినిపిస్తాయి. ఇవన్నీ రకరకాలుగా మనం చూసుకుంటూ వచ్చాం. ఆయనకేవేవో వినిపిస్తూ ఉన్నాయని. నేను కొంచెమే చూపించగలను. ఇంక మీరు జాగ్రత్తగా వెతుక్కుంటూ వెళ్లారనుకోండి తెలుస్తాయి. కామరూపాలన్నీ ధరించొచ్చాయన ఆయనిష్టం వచ్చినట్టు. ఆ సాధకుడింకా. సరే రూపాలన్నీ సాగర ఘోషలు, విద్యుత్ ఘనాకీర్ణం, విద్యుత్ తటిల్లతలు కనిపించడము, జ్యోతిర్గణాలు కనిపించడము, ఏదో కింకిణి జాలాల శబ్దాలు వినిపించడము అవన్నీ జరుగుతాయి. రకరకాల నాదాలు వినిపిస్తాయి. రకరకాల దృశ్యాలు కనిపిస్తాయి. ఇంకా అక్కడికే అయిపోలేదు. అత్యంత అణువంతగా మారిపోవచ్చు. ఇవన్నీ నేను స్పెసిఫిక్‌గా మళ్ళీ ఒక్కొక్కటి వేరువేరుగా చూపించక్కర్లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఆయన అత్యంత సూక్ష్మంగా దేహాన్ని మార్చుకోవడము, మన సింహికను చంపుతూ ఉన్న సమయంలో, తర్వాత ఏదో అంతఃపురంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ బ్రహ్మాండం అంతగా మారిపోవచ్చు కావాలంటే. పాతాళంలో ఎక్కడో ఆయన ఆకాశంలో ఉన్నాడు. అక్కడ పాతాళంలో సముద్రంలో ఉన్న సింహిక నోట్లో ఉన్నవన్నీ ఆయనకు కనిపించాయి. అట్లానే ఆకాశ గమనం చేస్తూనే ఉన్నాడు. అన్యాసం ఇంకెన్నో వస్తాయి సిద్ధులు. ఆయన సొంత శరీరంతో చుట్టుపక్కలవన్నీ ప్రకాశించడం. ఎందుకు ఆయన అర్ధరాత్రి పూట చిమ్మ చీకట్లో ఆ ఊరంతా తిరుగుతూ ఉంటే గూడా క్లియర్‌గా స్పష్టంగా అన్నీ ఎందుకు కనిపించాయి? ఆయన స్వయం ప్రకాశకత్వంతోటే అన్నింటిని ప్రకాశింపచేస్తూ దర్శిస్తూ ఉన్నాడు. సృష్టి, స్థితి, అంతం చేసేంత శక్తి ఉంటుంది. ఎందుకు అంటే ఆయన అందరిని సంహారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. లోకపాలకులందరూ గూడా ఆయనకి సహాయం చేస్తారు. గాలి, నిప్పు అన్నీ గూడా సహాయం చేస్తాయి అని, ఆ రకంగా ఏవేవి చెప్తూ వచ్చారో అవన్నీ ఇందులో కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇంతకీ విషయమేమి అంటే, మనము ఇక్కడ చెప్తూ ఉన్న మొత్తం దక్షిణామూర్తి స్తోత్రంలో మనకు మన గురువులు నేర్పిస్తూ ఉన్నది, ఇన్ని ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలని సారంగా ఇక్కడ పెట్టింది ఏదున్నదో, ఆ మొత్తం విషయము ఆ స్తోత్రంలోని సారాన్ని మళ్ళీ మనం సెపరేట్‌గా ఇంకా పిండి కాన్సంట్రేటెడ్‌గా చూడాలంటే రెండే 2 విషయాలు. నువ్వు ఏదో మార్గంలో కర్మ, ఉపాసన, యోగ మార్గాల్లో ఎట్లానైనా సరే నీకు అనువైన విధంగా అంతా నేనే అన్న ధ్యానం చేస్తూ ఉండు. యమనియమాసన ప్రాణాయామాలన్నీ పెట్టుకో కావాలంటే, లేదా మూర్తులన్నీ పెట్టుకో కావాలంటే ఏదైనా చెయ్యి. లేదా నిరాలంబంగా అన్నింటిని వదిలిపెట్టూ పో. నువ్వు ఏ విధంగా చేసినా సరే నీకు ఆ సర్వాత్మత్వ భావం కలిగింది అంటే, నీకు రావలసిన సిద్ధులన్నీ ఎక్కడున్న వాడికి అక్కడే వస్తూనే ఉంటాయి. వచ్చి చేరుతూనే ఉంటాయి. కానీ వాటిని పెట్టుకొని అక్కడే ఆగడానికి వీల్లేదు. అవన్నీ నీవే అయివున్నాయి. అవన్నీ నువ్వే అయివున్నాయి. నేను అని తెలుసుకున్న తర్వాత నువ్వింక దేనికోసం దేన్ని ఎందుకు సాధిస్తావు? అవసరం కూడా లేదు. అన్నీ నువ్వే అయివుండగా దేనికోసం దేన్ని సాధిస్తావు? ఎందుకు? అవసరం లేని విషయము. కాబట్టి నువ్వేం చెయ్యొచ్చంటే, ఏ ఏదో ఒకటి పట్టుకుని, ఈ విధంగా ఆలంబన పెట్టుకుని నువ్వు అంతా నేనే అయివున్నాను అని సర్వాత్మత్వ భావనైనా సాధించు. లేదా అన్నీ వదిలిపెట్టి, మొత్తం అంతా అయివున్నది నేనే, రెండోది లేను కూడా లేదు అని సర్వాత్మత్వ భావన సాధించు. ఆలంబనతో నువ్వు సాధించినంత వరకు ఏదో ఒకటి బాహ్యాలంబన ఉంటుంది గాబట్టి, అందులో నుంచి పూర్తిగా నువ్వు బయటపడడం కష్టం. కావాలంటే మాక్సిమం నువ్వు తైత్రీయోపనిషత్తు చెప్పినట్టు విజ్ఞానమయ కోశము, తర్వాత ఆనందమయ కోశం గూడా దాటి ఇంక అక్కడి దాకా ఆగుతావు. కానీ ఒకవేళ ఎప్పుడైతే నిరాలంబంగా చేశావంటే, ఆ మాత్రం ఆలంబన గూడా వదిలిపెట్టేశావంటే, ఇంకక్కడి నుంచి నిన్ను నువ్వే పొందుతావు అని నేర్పించింది. ఆ ఆనందమేదున్నదో అది నువ్వు పొందవలసిన పని లేదు. ఆ ఆనందమే నువ్వు అన్న విషయాన్ని పొందుతావు. ఆ ఆనందాన్ని కొత్తగా నువ్వు సాధించవలసిన పని లేదు. ఆ ఆనందమే నువ్వు అని తెలుసుకుంటావు అని చెప్తూ మన తైత్తిరీయము ముగిస్తూ స్వరాజ్యాన్ని సాధిస్తాడు వాడు అని చెప్పింది. అదే స్వరాజ్య ప్రాప్తి గురించి మన దక్షిణామూర్తిలో 10వ శ్లోకంలో చెప్తూ వచ్చారు. అదే స్వరాజ్య ప్రాప్తి గురించి నువ్వు ఆ స్వరాజ్యాన్ని సాధించాలి.
అంతా నువ్వే అయి ఉన్నాక ఎంతో కొంత కోసం అర్వాచీనమైన విషయాల కోసం స్పృహలన్నీ బెట్టుకుంటావా? ముక్తవా వదిలిపెట్టావంటే అంతా నువ్వే తెలుస్తుంది. తేన చెక్తేన భుంజీదాహ అని మన ఈశావాస్యం చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి సామ్రాజ్యానికి, ఆత్మ సామ్రాజ్యానికి, స్వరాజ్యం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పిన విషయం యాక్చువల్‌గా తైత్తిరీయంలోది. స్వరాజ్యం గురించి ప్రయత్నం చెయ్యని. ఈ స్వరాజ్య సాధన కోసమే మన సాధకుడు ఈ సుందరకాండ దగ్గర నుంచి యుద్ధకాండ దాకా వెళ్ళి, యుద్ధకాండ పూర్తయ్యేసరికి ఆయన ఆత్మ సామ్రాజ్యానికి సామ్రాట్ అవుతాడు. అది సామ్రాజ్య పట్టాభిషేకము. అయోధ్య అన్న సామ్రాజ్యం యొక్క పట్టాభిషేకంతో ఆ సాధకుడి యొక్క స్థితి ఇంద్రియారామత్వం నుంచి ఆత్మారామత్వానికి చేరి అక్కడ నిలుస్తుంది. అయోధ్య అంటే న యోద్ధుం శక్యః ఇతి అని గెలవడం కష్టం. ఆత్మ సామ్రాజ్యాన్ని మిగిలిన వాటితో ఏదో ఒక విధంగా గెలవడం కష్టము. దాన్ని కేవలం జ్ఞానంతోటి మాత్రమే తెలుసుకోవచ్చు. అటువంటి అయోధ్య ఏదున్నదో దాన్ని సామ్రాజ్యంగా సామ్రాజ్యము అంటే సమ్యక్ రాజ్యతే ఇతి అని ఏదైతే రాజిల్లుతూ ఉంటుందో ఆత్మ ప్రకాశంగా ప్రకాశిస్తూ ఉండడం అని ఏది చెప్తారో అటువంటి స్థితిని చేరడము ఎట్లా అని మన సుందరకాండ అయినా అదే చెప్తుంది. అక్కడి నుంచి యుద్ధకాండ చివరికి ఆత్మ సామ్రాజ్య ప్రతిష్ఠ, ఆత్మ ప్రతిష్ఠ. మన భాగవతం అదే చెప్తుంది. మన భగవద్గీత అదే చెప్తుంది. మన ఉపనిషత్తులు అవే చెప్తాయి. దాన్నే మన దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఇచ్చారు. మనము తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంక చేయవలసిందేమంటే శ్రవణం అయిపోయిన తర్వాత ఆగకుండా అంత మాత్రానికే దీన్ని కేవలం పఠిస్తే సరిపోదు. దాన్ని భావించాలి. భావించి అంత మాత్రానికే ఊరుకుంటే సరిపోదు. మనము శ్రవణం చేసి, పఠనం చేసి, తదర్థ మననం చేసి, దాన్ని తర్వాత ఎవరికైనా సంకీర్తనం కూడా చెయ్యాలి. అందుకనే మన భాగవతంలో ఋషభుడు తన పుత్రులకు ఒక 100 మందికి మిగిలిన ఋషులందరికీ చెప్పాడు అని. ఆ తర్వాత మన బ్రహ్మము రహుగణుడికి ఉపదేశం చేశాడు అని అట్లా సంకీర్తనం చూపిస్తారు. ఆ రకంగా చేస్తూ చేస్తూ వాళ్ళు ఆ స్థితిని చేరుకుంటారు. మనం గూడా అట్లానే మన తైత్రీయమే చెప్పినట్టు స్వాధ్యాయం చేస్తూ ఉన్నాము. దాంతో పాటే వదిలిపెట్టకుండా ప్రవచనం చేస్తూ, సంకీర్తనం చేస్తూ ఆత్మస్థితిని పొందాలి. ఆత్మ సామ్రాజ్యాన్ని మనం సాధించాలి. ఆత్మారాములమై నిలబడిపోవాలి. అందుకోసము సాధన చేస్తూ వెళ్దాము. శుభం భవతు.